స్కూల్ అసిస్టెంట్ సోషల్ టీఆర్టీలో భాగంగా ఈరోజు సోషల్ కాంటెంట్ ఎకనామిక్స్ సబ్జెక్టు గురించి చూద్దాం. దీంట్లో సప్లై థియరీ ఆఫ్ ప్రొడక్షన్ దీని గురించి ఒకసారి పరిశీలిద్దాం. ఉత్పత్తికి ప్రధాన ఉద్దేశం మానవుని కోరికలను తీర్చడం. మనం ఏ వస్తువునైనా సరే ఎందుకు ఉత్పత్తి చేస్తాము? మానవుని యొక్క కోరికల్ని తీర్చడం కోసం, అంటే మానవుని యొక్క కోరికల్ని సంతృప్తి పరచుకోవడానికి వస్తు సేవలను వినియోగిస్తుంటాం. మానవుని యొక్క కోరికలను ఫర్ ఎగ్జాంపుల్ మనకు టీవీ కావాలి, ఫ్యాన్ కావాలి, కూలర్ కావాలి, ఇలాంటి కోరికలు మానవుని యొక్క కోరికలు అనంతాలని చెప్పాము. ఈ కోరికల్ని సంతృప్తి పరచుకోవడానికి ఏం అవసరమవుతాయి? వస్తువులు అవసరమవుతాయి, లేకుంటే సేవలు అవసరమవుతాయి. ఈ వస్తువులు సేవల ఉత్పత్తికి ఈ వస్తువులను సేవల్ని ఉత్పత్తి చేస్తుంటాం. ఎందుకు ఉత్పత్తి చేస్తాము? మానవుని యొక్క కోరికలను తీర్చడం కోసం. అదేవిధంగా ఉత్పత్తికి ఏం అవసరమవుతాయి? ఉత్పత్తి కారకాలు అవసరమవుతాయి. ఏదైనా ఒక వస్తువును ఉత్పత్తి చేయాలి అంటే ఏం అవసరం? మనకు ఉత్పత్తి కారకాలు అవసరం. ఈ ఉత్పత్తి కారకాలని ప్రధానంగా ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు? 1 భూమి, 2 శ్రమ, 3 మూలధనం, 4 వ్యవస్థాపన. ఆధునిక కాలంలో దీన్ని టెక్నాలజీ సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఉత్పత్తి అంటే అర్థం ఏందో ఒకసారి చూద్దాం. మీనింగ్ ఆఫ్ ప్రొడక్షన్. మీనింగ్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే నిత్య జీవితంలో ఉత్పత్తి అంటే ఒక వస్తువును సృష్టించడం అని భావిస్తారు. జనరల్గా సాధారణంగా మనం మాట్లాడుకునే భాషలో నిత్య జీవితంలో ఉత్పత్తి అంటే ఏంటి అంటే ఏదైనా ఒక వస్తువుని సృష్టించడం. ఫర్ ఎగ్జాంపుల్ చెక్క ఉంది, ఈ చెక్కతోటి మనం ఏం చేస్తాం? టేబుల్ చేస్తాం. ఇట్లా అంటే ఒక వస్తువుని తయారు చేయడాన్ని ఉత్పత్తిగా మనం భావిస్తూ ఉంటాము డైలీ లైఫ్లో. ఉత్పత్తి అంటే ఉత్పాదకాలను అంటే ఇన్పుట్స్ని ఉపయోగించి ఉత్పత్తిగా మార్చే ప్రక్రియను, అవుట్పుట్స్గా మార్చే ప్రక్రియని ఉత్పత్తి అంటారు. ప్రొడక్షన్ అంటే ఏంది? ఉత్పాదకాలుగా కొన్ని వస్తువుల్ని ఉపయోగించి వాటితోటి ఏం చేస్తాము? ఉత్పత్తి అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్స్గా ఈరోజు మనకు ఇన్పుట్స్ చూద్దాం. టీ కావాలి అనుకోండి, ఇన్పుట్స్గా ఏం వాడతాము? చాయ్ తయారు చేయడానికి పాలు, షుగరు, మిల్క్, వాటరు, ఇవి ఇన్పుట్స్. దీన్ని ఉపయోగించి అవుట్పుట్ ఏమొస్తుంది? మనకు టీ అనేది అవుట్పుట్ వస్తుంది. అదేవిధంగా మనకు కావలసిన వస్త్రాలు, క్లాత్, ఈ క్లాత్ ఎట్లా వస్తుంది? దానికి ఇన్పుట్స్గా ఏం వాడుతున్నాము? రా మెటీరియల్గా పత్తి, తర్వాత దారము, నెక్స్ట్ ఫ్యాక్టరీలో మిషన్స్, కార్మికులు, అంటే ఇన్పుట్స్ని ఉపయోగించి అవుట్పుట్గా మార్చేదాన్ని ఉత్పత్తి అంటాం ఈ ప్రక్రియని. వస్తూత్పత్తిలో అనేక దశలు ఉంటాయి. మనకు వస్తువుల్ని ఉత్పత్తి చేసినప్పుడు వివిధ రకాల దశలు ఉంటాయి. వస్తువు డైరెక్ట్గా మన చేతికి ఈ వస్తుందిగా, ఇది డైరెక్ట్ లేదు. ఫస్ట్ వస్తువు తయారు కాగానే దానికి కలర్ఫుల్గా, అది అమ్మడానికి మంచిగా ఉండాలంటే దానిపైన ఆకర్షణీయమైన ప్యాకింగ్ చేయాలి. తర్వాత రవాణా, దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలి. తర్వాత కొన్ని ఆ వస్తువుల్ని నిల్వ చేసుకోవాలి కొంతకాలం, సేల్ అయ్యే వరకు. ఈ విధంగా వస్తూత్పత్తిలో అనేక దశలు ఉంటాయి. దాంట్లో ప్యాకేజీ, రవాణా, నిల్వ చేయడం ఇవి ఉంటాయి. నెక్స్ట్ మేయర్ ప్రకారం అంతిమంగా వస్తు సేవలు పొందడానికి చేసే కార్యకలాపాలన్నీ ఉత్పత్తి పరిధిలోకి వస్తాయి. ఉత్పత్తి అంటే జనరల్గా ఏంటంటే అంతిమంగా మనకు వస్తు సేవలను ఉత్పత్తి చేస్తాం. ఈ ఉత్పత్తి చేయడానికి కావాల్సిన కార్యకలాపాలన్నీ కూడా దేని కిందికి వస్తాయి? ఉత్పత్తుల కిందికి వస్తాయి. దీన్ని ప్రాసెస్ అని చెప్తుంటాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఏం చేస్తుంటారంటే ఒక్కోసారి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. ఎట్లా అంటే ఉత్పత్తి కార్యకలాపాలన్నీ వస్తువుకు ఒక్కో దశలో కొంత ప్రయోజనం కల్పిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. రూప ప్రయోజనం లేకుంటే ఆకార ప్రయోజనం. రూప ప్రయోజనం అంటే మనము ఏదైనా ఒక వస్తువుని తీసుకొని దానికి ఒక ఆకారాన్ని కల్పిస్తే కొంత ప్రయోజనం వస్తుంది. ఇక్కడ చూద్దాం. పదార్థాలకు ఒక రూపం లేక ఆకారం తేవడమే ప్రయోజనం అంటాం. ఉదాహరణకి మనం ఇక్కడ పత్తిని వస్త్రంగా మార్చినప్పుడు ప్రయోజనం ఏర్పడుతుంది. అదేవిధంగా అడవిలో చెక్క లభిస్తుంది. చెట్ల నుండి వుడ్ తయారు చేస్తాం. వుడ్ నుంచి మనం చైరు, టేబుల్, ఇట్లాంటివన్నీ మనకు కావాల్సిన వస్తువులు తయారు చేసుకుంటాం. అంటే అడవిలో ఉండే మొక్కకి ఒక ఆకారాన్ని తీసుకొచ్చి, అంటే ఆ చెక్కకు ఒక ఆకారాన్ని తీసుకొచ్చి ఇక్కడ టేబుల్ తయారు చేసినాం, కుర్చీ తయారు చేసినాం. దీన్ని రూప ప్రయోజనం అంటాం. నెక్స్ట్ అదేవిధంగా రెండవది స్థల ప్రయోజనం. వస్తువులకు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి రవాణా చేసినప్పుడు ప్రయోజనం పొందుతాం. ఫర్ ఎగ్జాంపుల్ వస్తువులు ఉన్నాయనుకోండి, వాటిని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తరలిస్తే వాటికి ప్రయోజనం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సముద్రం ఒడ్డున ఇసుక ఉందండి, అక్కడ ఉన్నప్పుడు దానికి ఏం ప్రయోజనం ఉండదు. ఆ ఇసుకను మనం ఏం చేస్తున్నాము? పట్టణ ప్రాంతాలకు తరలిస్తాం. పట్టణ ప్రాంతాలకు తరలించినప్పుడు ఏమవుతుంది? అక్కడ ప్రయోజనం కలుగుతుంది. దీన్ని స్థల ప్రయోజనం అంటాం. అంటే వస్తువుల్ని ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి మారుస్తే కలిగే ప్రయోజనం స్థల ప్రయోజనం అంటాం.
ఎగ్జాంపుల్ ఇంకోటి తీసుకుందాం. సీతాఫల పండ్లు ఉన్నాయి, అడవిలో ఉన్నాయి. ఈ సీతాఫల పండ్లను అడవి నుంచి మన పట్టణానికి తీసుకొచ్చామనుకోండి. పట్టణంలో ఏం చేస్తాం, దానికి అక్కడ అడవిలో ఉన్నప్పుడు దానికి ఏం డిమాండ్ లేదు. కానీ పట్టణ ప్రాంతాలకు సీతాఫల పండ్లు దిగగానే దానికి ప్రయోజనం వచ్చింది. దీన్ని స్థల ప్రయోజనం అని చెప్తాం. ఉదాహరణకి ఉత్పత్తి చేసిన వస్త్రం మిల్లు నుండి రిబేట్ దుకాణానికి రవాణా చేసినప్పుడు ప్రయోజనం ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్త్రం ఉందండి, అది మిల్లులో ఉన్నప్పుడు దానికి ఏం లేదు. దాన్ని అదే ఒక రిటైల్ దుకాణానికి మనం రవాణా చేసినాం అనుకోండి. ఉత్పత్తి చేసిన వస్త్రాన్ని రిటైల్ దుకాణానికి అంటే ఒక షాప్కి తీసుకొచ్చినాం అనుకోండి, అప్పుడు దానికి సేల్ అయ్యి ప్రయోజనం వస్తుంది. అంటే ఇక్కడ స్థలం మార్చడం, ఈ విధంగా స్థలం మార్చడం. మూడోది కాల ప్రయోజనం. కాల ప్రయోజనం అంటే ఉత్పత్తిదారులు వస్తువుల్ని గోదాముల్లో నిల్వ చేసి అవసరాన్ని బట్టి విడుదల చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వస్త్రాలు ఉన్నాయి, పండుగలప్పుడు ఇప్పుడు క్రిస్మస్, సంక్రాంతి ఇట్లాంటి పండుగలకు ఏమవుతుంది, వాటిని పండుగలప్పుడు వస్త్రాలని మనం అమ్ముతూ ఉంటాం. దానికి ఏమవుతుందంటే డిమాండ్ వస్తుంది. అంటే కాలాన్ని బట్టి కూడా వస్తువులకి డిమాండ్ రావడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం మనము, ఈ చలికాలంలో స్వెటర్స్ ఉన్నాయి. స్వెటర్స్కి ఏంది టైంను బట్టి, చలికాలం కాబట్టి ఎక్కువగా పోతున్నాయి. అదే రిఫ్రిజిరేటర్స్, ఎయిర్ కూలర్స్, ఇలాంటివన్నీ ఎప్పుడు సమ్మర్లో వాటికి గిరాకీ ఉంటుంది. అంటే ఉత్పత్తిదారులు వస్తువుల్ని ఉత్పత్తి చేసినప్పుడు కొంతకాలం నిల్వ ఉంచాలి. నిల్వ ఉంచినప్పుడు మాత్రమే వాటికి ప్రయోజనం వస్తుంది. దీన్ని కాల ప్రయోజనం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వరి ధాన్యము డిసెంబర్ జనవరి నెలలో వచ్చిందండి. వెంటనే రైతు అమ్ముకున్నాడు అనుకోండి, ధర రాదు. దాన్ని గోడంలో కొంతకాలం నిల్వ చేస్తే ఏమవుతుంది, ప్రయోజనం వస్తుంది. దాన్ని కాల ప్రయోజనం అని చెప్తూ ఉంటాం. నెక్స్ట్ సేవా ప్రయోజనం. ఫోర్త్ వన్ సేవా ప్రయోజనం. కొన్ని కోరికలు వృత్తి నిపుణులు అందించే సేవల ద్వారా తీర్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు జ్వరం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్తాం. లాయర్ ఉపాధ్యాయుల సేవలు, డాక్టర్స్ సేవలు, న్యాయవాదుల సేవలు, ఇవన్నీ దేని కిందికి వస్తాయంటే సేవా ప్రయోజనం కిందికి వస్తాయి. అంటే మానవుని యొక్క కోరికలను తీర్చడానికి మనకు కొన్ని సమయాల్లో సేవలు కూడా అవసరం. దీన్ని ఉపాధ్యాయుల సేవల్ని, న్యాయవాదుల సేవల్ని, వీటిని ఇక్కడ పరిగణలోకి తీసుకుంటాం. దీన్ని సేవా ప్రయోజనం అంటాం. వస్తు సేవల ఉత్పత్తికి కారకాలు అవసరం. మనం ఏ వస్తువునైనా సేవనైనా ఉత్పత్తి చేయాలంటే కొన్ని కారకాలు అవసరం. వాటిని ఉత్పత్తి కారకాలు అంటాం. ఈ ఉత్పత్తి కారకాలని 4 రకాలుగా వర్గీకరించారు. ఇది ప్రాచీన కాలంలో. ఇప్పుడు ఆధునికంలో 5 రకాలుగా వర్గీకరించారు. కానీ మీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకవేళ ఆప్షన్ 5 లేదనుకోండి, ఉత్పత్తి కారకాలు ఎన్ని అంటే ఎన్ని పెట్టండి, 4 పెట్టండి. 1 భూమి, 2ది శ్రమ, 3ది మూలధనం, 4ది వ్యవస్థాపన లేకుంటే వ్యవస్థాపకుడు. వీటిని ఉత్పత్తి సాధనాలు లేదా ఉత్పాదకాలు అంటాం. ఆధునిక ఆర్థికవేత్తలు వీటిని 2గా విభజించారు. ఆధునిక కాలంలో మళ్ళీ తిరిగి వీటిని 2 రకాలుగా, 1 శ్రమ, 2ది మూలధనం. మరి భూమి ఎటుపోయింది, భూమిని ఇక్కడ శ్రమలోకి, ఇక్కడ భూమిని మూలధనంలోకి తీసుకున్నారు. శ్రమ వ్యవస్థాపన ఉంది, దాన్ని కూడా శ్రమలోకి తీసుకోవడం జరిగింది. 2 భూమిని మూలధనంతోనూ వ్యవస్థాపకుని సేవలు శ్రమలోనూ విలీనం చేసి 2గా చెప్పారు. ఇంతకుముందు ఉత్పత్తి కారకాలు భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన అని చెప్పారు. భూమిని తీసుకొచ్చి మూలధనంలో కలిపారు. అదేవిధంగా మన యొక్క వ్యవస్థాపకుని తీసుకొచ్చి శ్రమలో కలిపారు. అతని సేవలు కూడా మానసిక పరమైనవి కూడా సేవల కింద, శ్రమ కింద ట్రీట్ చేయడం జరిగింది. మరి వీటిని ఉపయోగించి మనం వస్తువును ఉత్పత్తి చేస్తాం. అయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమడుగుతారంటే ప్రొడక్షన్ ఫంక్షన్ గురించి వివరించండి అంటాడు. లేకుంటే ఉత్పత్తి ఫలం అంటే ఏంది అని కూడా అడగవచ్చు. ఉత్పత్తి ఫలం అంటే ఏంటంటే ఉత్పత్తికి ఉత్పాదకాలకు మధ్య ఉన్న భౌతిక సంబంధాన్ని ఒక సమీకరణ రూపంలో చెబుతారు. దాన్నే ఉత్పత్తి ఫలం అంటాం. ఉత్పత్తి ఫలం అంటే ఏంటంటే ఉత్పత్తికి ఉత్పాదకాలకు మధ్య ఉన్న భౌతిక సంబంధాన్ని సమీకరణ రూపంలో చెప్పడం. అంటే ఇన్పుట్స్ని ఉపయోగించి అవుట్పుట్గా మారుస్తున్నాం, దీన్నే ఉత్పత్తి ఫలం అంటాం. ఇన్పుట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇడ్లీ పిండి ఉంది, ఆ ఇడ్లీ పిండి వాటితోటి కలిపి ఏం చేస్తున్నాం, అవుట్పుట్గా ఇడ్లీ వస్తుంది. అంటే ఉత్పత్తికి ఉత్పాదకాలని వాడి ఉత్పత్తి తయారు చేస్తాం. రా మెటీరియల్స్ ఉపయోగించి ప్రొడక్షన్ తయారు చేస్తాం. దీన్ని సాంకేతిక రూపంలో, సమీకరణ రూపంలో చెప్పడాన్ని ఉత్పత్తి ఫలం అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్పత్తి O = ఫంక్షన్ ఆఫ్ ABCD అన్నాం. అంటే ఒక వస్తువును ఇక్కడ O అంటే ఉత్పత్తి, దాని = ఫంక్షన్ ఆఫ్ అని చెప్తున్నాం. ఫంక్షన్ ఆఫ్ ఏంటిది, ABCD అంటే ABCD అంటే ఇక్కడ ఉత్పాదకాలు ఏమేమి వాడినాము, ఈ O వస్తువును ఉత్పత్తి చేయడానికి భూమిని, శ్రమను,
మూలధనాన్ని, వ్యవస్థాపకుడిని వాడాం. ఈ భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపకులను ఉపయోగించి ఒక వస్తువుని ఇక్కడ ఉత్పత్తి చేయడం జరిగింది. ఫంక్షన్ F ఉత్పత్తికి ఉత్పాదకాలకు మధ్య ఉన్న సంబంధం తెలుపుతుంది. ఇక్కడ F ఈ ప్రమేయ సంబంధం ఏం చెప్తుంది అంటే ఇన్పుట్కి అవుట్పుట్కి మధ్య ఉన్న సంబంధాన్ని చెప్తుంది. రెండే కారకాలు పరిగణిస్తున్నప్పుడు Q ఫంక్షన్ ఆఫ్ x1 x2 అంటాం. ఒకవేళ రెండే తీసుకున్నాం అనుకోండి ఉత్పాదకాలుగా రెండు తీసుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది, అవుట్పుట్ అంటే Q ఫంక్షన్ ఆఫ్ x1 x2. ఇక్కడ Q అంటే ఉత్పత్తి తీసుకుంటాం. అదేవిధంగా x1 మొదటి కారకం లేదా శ్రమ, x2 రెండవ కారకం అంటే మూలధనం. వీటిని ఉపయోగిస్తాం. ఉత్పత్తి ఫలం అంటే ఒక సంస్థ ఉపయోగించిన ఉత్పాదకాలకు ఉత్పత్తికి మధ్య ఉన్న భౌతిక సంబంధాన్ని తెలియజేసేదాన్ని ఉత్పత్తి ఫలం అంటాం. ఒక సంస్థలో ఏమేమి ఇన్పుట్స్గా వాడి ఏమేమి అవుట్పుట్గా వచ్చిందో దాన్ని చెప్పడాన్ని ఉత్పత్తి ఫలం అని చెప్తుంటాం. ఇక్కడ కాప్ డగ్లస్ ఉత్పత్తి ఫలం గురించి కూడా ఒక్కోసారి క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా అంటే ఇన్పుట్స్ను ఉపయోగించి అవుట్పుట్ తయారు చేసే ఈ ప్రాసెస్ని ఇక్కడ ఉత్పత్తి ఫలం అని చెప్తున్నాం. అదేవిధంగా ద్రవ్య విలువలు ఇందులో తీసుకోబడలేదు. సాంకేతిక పరిజ్ఞానంలో మార్పు ఉత్పాదకాల ఉపయోగంలో మార్పు తెస్తుంది. ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానంలో రోజు రోజుకి మార్పులు వస్తున్నాయి. ఈ ఉత్పాదకాల ఉపయోగంలో మార్పు తెస్తుంది. ఒక ఉత్పత్తిదారుడు తక్కువ ఉత్పాదకాలతో ఎక్కువ ఉత్పత్తి చేయాలని కోరుకుంటాడు. ఏ ఉత్పత్తిదారుడైనా సరే ఏం కోరుకుంటాడంటే తక్కువ ఇన్పుట్స్ ఉపయోగించి ఎక్కువ ప్రొడక్షన్ రావడానికి ప్రయత్నం చేస్తుంటాడు. అదేవిధంగా మూలధన వ్యయం తక్కువగా ఉంచి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తక్కువగా ఉంచుకొని అతి తక్కువ ధరకు ఎక్కువ వస్తువులను అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఉత్పత్తిదారుడు. ఇక్కడ ఉత్పాదకాలని కూడా ఏం చేస్తున్నాం, ఉత్పత్తిదారుడు తక్కువ ఉత్పాదకాలను ఉపయోగించి ఎక్కువ ప్రొడక్షన్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మన పొలం ఉందండి, మనం ఒక 10 ఎకరాల పొలం సేద్యం చేస్తున్నాం అనుకోండి. ఇన్పుట్స్ తక్కువ వాడాలనుకుంటాం, అవుట్పుట్ అంటే వరి, ధాన్యము లేకుంటే పత్తి, మిర్చి ఇవి ఎక్కువగా రావాలని మనం ప్రయత్నం చేస్తాం. ఉత్పత్తి కారకాలు, ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్స్. విస్తృత అర్థంలో ఉత్పత్తికి దోహదపడే పదార్థాలు, సేవల్ని ఉత్పత్తి కారకాలు అంటారు. విస్తృత అర్థంలో మనం వీటిని ఏమంటామంటే ఉత్పత్తి కారకాలు అంటాం. అవి భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన. ఒకసారి భూమి గురించి పరిశీలిద్దాం. ల్యాండ్ భూమిని ఒక ఉత్పత్తి కారకంగా ఉత్పత్తిలో ఉపయోగపడే అన్ని సహజ వనరులను సూచిస్తుంది. ఇక్కడ భూమిని మనం ఏం చేస్తున్నాం, ఒక ఉత్పత్తి కారకంగా వాడుతున్నాం. ఎందుకంటే భూమి అనేది ప్రకృతి సిద్ధంగా మనకు లభించింది, దీనికి ఎలాంటి ఖర్చు లేదు. అదేవిధంగా భూమికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి. అవి ఏంటిది అంటే నెంబర్ 1 ప్రకృతి ప్రసాదించింది. భూమి ఎట్లా వచ్చింది, మనం ఎవరైనా తయారు చేయలేం, ఇది ప్రకృతి పరంగా న్యాచురల్గా వచ్చింది భూమి. మరి భూమి యొక్క సప్లై ఎట్లా ఉంటుంది, పరిమితంగా ఉంటుంది. భూమి ఇప్పుడు డిమాండ్ పెరిగిందని భూమిని పెంచలేం. ఫర్ ఎగ్జాంపుల్ మనము హైదరాబాద్లో ఉంటున్నాం అనుకోండి, హైదరాబాద్లో జనాభా పాపులేషన్ బాగా పెరిగిందని ఇక్కడ భూమిని పెంచలేస్తామా, సప్లైని పెంచలేము. అందుకోసమే ఇక్కడ అపార్ట్మెంట్ల మీద అపార్ట్మెంట్లు కడుతున్నారు. అంటే భూమి సప్లై అనేది పరిమితం. అదేవిధంగా భూమి యొక్క మరొక లక్షణం ఏంటంటే గమనశీలత లేని కారకం, అంటే పోర్టబిలిటీ ఉండదు దీనికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు మారుమూల ప్రాంతాలు ఉన్నాయి, గ్రామీణ ప్రాంతాల్లో ల్యాండ్ వాల్యూ తక్కువ ఉంది. అదే పట్టణ ప్రాంతాల్లో హైదరాబాద్లో ఎక్కువ వాల్యూ ఉంది. మా ఊరు నుంచి పొలం తీసుకొచ్చి హైదరాబాద్లో తీసుకొస్తా ఇక్కడ అమ్ముకుంటా ఎక్కువ రేట్ వస్తుందంటే లేదు. భూమి ఇది గమనశీలత లేని కారకం. తర్వాత క్షీణ ప్రతిఫలాలు, అంటే భూమిని మనం సేద్యం చేస్తూ పోతుంటే దాని నుండి వచ్చే ప్రతిఫలాలు క్షీణిస్తాయి. అంటే దీని అర్థం ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం మనము వరి ధాన్యం వేసాం, మళ్ళీ సెకండ్ క్రాప్ మళ్ళీ వరి వేసాం, మళ్ళీ థర్డ్ వరి వేసాం, ఫోర్త్ వరి వేసాం. ఈ విధంగా వేస్తూ పోతుంటే భూమిలో దాన్ని ఏమవుతుందంటే ప్రతిఫలాలు అంటే ఫస్ట్ 40 బ్యాగ్స్ పండింది ఎకరానికి, నెక్స్ట్ 35 రావచ్చు, తర్వాత 30 రావచ్చు. ఈ విధంగా సప్లై అనేది తగ్గిపోతుంటుంది. భూమికి క్షీణ ప్రతిఫలాలు ఉన్నాయి. అందుకోసమే మనం ఏం చేస్తాం, భూమిలో ఎరువులు, ఫెర్టిలైజర్స్ ఇట్లాంటివి వాడుతూ ఉంటాము. నెక్స్ట్ అదేవిధంగా 5వది భూసారంలో తేడాలు ఉంటాయి, భూమి యొక్క సారం కూడా తేడాలు ఉంటాయి. అందుకోసమే డేవిడ్ రికార్డో ఏం చెప్తాడు, భూమిని ABCDగా వర్గీకరించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కూడా చూస్తూనే ఉంటాం, మనం కూడా ఏం చూస్తుంటామంటే భూసారంలో తేడాలు చూస్తాం. ఒక దగ్గర
మంచిగా పంట పండుతాయి 2 కార్లు. మరొక దగ్గర ఒకే కారు పండొచ్చు. మరొక దగ్గర మంచి పొలమే అవుతుంది, మరొక దగ్గర చెలక ఉంటుంది, మరొక దగ్గర తోటలు ఉంటాయి. ఈ విధంగా భూసారంలో తేడాలు ఉంటాయి. ఈ భూసారంలో తేడాల వల్ల కూడా కౌలు పరిమాణంలో తేడా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మంచిగా పండే ల్యాండ్కి ఒక విధంగా ఉంటుంది బాటకం, అదేవిధంగా మీడియంగా పండేదానికి ఒక రకంగా ఉంటుంది బాటకం, మరి తక్కువ పండే దాంట్లో బంజరు భూములు ఇట్లాంటి వాటిలో తక్కువగా ఉంటుంది. అంటే భూసారంలో తేడాలు ఉంటాయి. ఈ ప్రత్యేకతలు భూమికి మాత్రమే ఉండడం వలన భూమిని ప్రత్యేక కారకంగా గుర్తించాం. ఈ పైన చెప్పిన ఈ లక్షణాలు అనేవి ఒక ఉత్పత్తి కారకాలు 4 అన్నాక ఈ 4ంటిలో ఒక భూమికి మాత్రమే ఉంది. మిగతా ఉత్పత్తి కారకాలకు ఈ లక్షణాలు అనేవి లేవు. నెక్స్ట్, ఆధునిక ఆర్థికవేత్తలు మాత్రం భూమిని కూడా ఒక రకమైన మూలధనంగా భావించారు. కానీ ఆధునిక ఆర్థికవేత్తల దృష్టిలో ఏంటంటే భూమి అనేది ఏంది, అది మూలధనంగా భావించారు. అంటే క్యాపిటల్లో ఒక భాగంగా మూలధనంలో ఒక భాగమే భూమిగా పరిగణించడం జరిగింది. నెక్స్ట్ రెండోది మూలధనం, క్యాపిటల్ అంటే సాధారణ జీవితంలో మూలధనం అంటే ద్రవ్యం అనే అర్థంలో భావిస్తాం. జనరల్గా మనందరికీ మూలధనం అంటే ద్రవ్యము, డబ్బు, మన చేతిలో ఉండే డబ్బునే ద్రవ్యంగా మూలధనంగా భావిస్తూ ఉంటాము. ఒక వ్యక్తి లేదా సంస్థ దృష్ట్యా యంత్రాలు, యంత్ర పరికరాలు, ముడి పదార్థాలపై వెచ్చించే ద్రవ్యం మూలధనంగా పిలవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి దృష్టిలో అయినా ఒక సంస్థ దృష్టిలో అయినా మనము ఒక 10 ఎకరాల మనకు 10 ఎకరాల ల్యాండ్ ఉందండి, దాంట్లో ఉపయోగించే ట్రాక్టర్సు, తర్వాత అక్కడ యంత్ర పరికరాలు, వరి కొత్త మిషన్లు, ఇవన్నీ దేని కిందకి వస్తాయి? యంత్రాలు, యంత్ర పరికరాలు, తర్వాత అక్కడ ముడి పదార్థాలు, వీటి మీద వెచ్చించేది మొత్తము మూలధనంగానే భావిస్తూ ఉంటాము. మనకు భూమి యంత్రాలు ఫ్రీగా రావు, ట్రాక్టరు, అదేవిధంగా యంత్ర పరికరాలు ఫ్రీగా ఉండవు. అదేవిధంగా ఆ మూలధనంపై ముడి పదార్థాలు, ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో మనం ట్రాక్టర్లో డీజిల్ ఇట్లాంటివి పోస్తుంటాం, ఇవి కూడా ఫ్రీగా రాదు. వీటన్నింటినీ ఇక్కడ ద్రవ్యంగా భావిస్తుంటాం. మూలధనం ఉత్పాదకతను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మనకు మూలధనం అనేది అందుకోసమే ధనం మూలం ఇద జగత్ అని చెప్తాం. అంటే ఇక్కడ ప్రపంచంలో డబ్బు ఉంటే దేన్నైనా సాధించవచ్చు అని చెప్తుంటారు. మూలధనం ఏమవుతుంది? ఉత్పాదకతను పెంచడంలో, ఉత్పత్తిని పెంచడంలో ఎక్కువగా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర డబ్బులు లేవంటే, డబ్బులు లేకుంటే నాగలితోటి పొలాన్ని సిద్ధం చేసాం, అప్పుడు ఎకరానికి 20 బస్తాలే పండిస్తాం. ఒకవేళ మన దగ్గర డబ్బులు బాగా ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం చేస్తాము? ఒక ట్రాక్టరు, వరి కొత్త మిషన్ ఇట్లాంటివి తెస్తాం. అప్పుడు 1 ఎకరం కాకుండా 10 ఎకరాలు సిద్ధం చేస్తాం. ఎక్కువ అప్పుడు 20 బస్తాలు పండించేది ఇప్పుడు 40 బస్తాలు కూడా పండించవచ్చు. అంటే మూలధనం అనేది ఇక్కడ ఉత్పాదకతను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మూలధనాన్ని స్థూలంగా 2 రకాలుగా వర్గీకరిస్తారు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎట్లా అడుగుతాడంటే మూలధనాన్ని ఎన్ని రకాలుగా విభజిస్తాడు అని అడుగుతాడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మనకు ఒకటి ఏంటంటే స్థిర మూలధనము, తర్వాత చర మూలధనం అంటే 2 రకాలు. స్థిర మూలధనం అంటే యంత్రాలు, భవనాలు, ప్లాట్లు, వీటన్నింటి దేని కిందకి వస్తుంది అంటే స్థిర మూలధనం కిందకి వస్తుంది. తర్వాత చరమూలధనం అంటే శ్రామికులకు డైలీ వేజెస్ చెల్లిస్తాము, అంటే వేతనాలు, తర్వాత శ్రామికులు, ముడి పదార్థాలు, రా మెటీరియల్స్, అదేవిధంగా పవర్ ఛార్జెస్, ఇవన్నీ దేని కిందకి వస్తుంది అంటే చరమూలధనం వస్తుంది. స్థిర మూలధనము అంటేనేమో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొలం ఉంది, పొలంలో స్థిర మూలధనం ఏంది? యంత్రాలు, అక్కడ ట్రాక్టర్ అనేది, అదేవిధంగా అక్కడ ఒక బావికి మనం మోటార్ పెట్టాం, ఆ మోటార్ కూడా స్థిర మూలధనంగా భావిస్తాం. అదే చర మూలధనం అంటే అక్కడ కలుపు తీయడానికి వచ్చే డైలీ వేజెస్ మీద పనిచేసే లేబరు ఛార్జెస్, అదేవిధంగా డీజిలు, అక్కడ వాడే డీజిలు, తర్వాత పవర్ ఛార్జెస్, ఇవన్నీ చర మూలధనం కిందికి వస్తుంటాయి. నెక్స్ట్ మూలధనం మానవ నిర్మిత కారకం. ఇందాక భూమి ఏం చెప్పాము? సహజ నిర్మితం, అది ప్రకృతి ప్రసాదించిన వరం. కానీ మూలధనం మాత్రం ఇది మానవుడే నిర్మించింది. ఉదాహరణకి మూలధనంలో యంత్రాలు, పనిముట్లు మొదలైనవి. ఒక దేశం తరిగిపోయిన మూలధనాన్ని భర్తీ చేయడమే కాక అదనంగా సమకూర్చినప్పుడు మూలధన సంచయనం జరుగుతుంది. మూలధనం ఉత్పత్తిని పెంచడానికి తోడ్పడుతుంది. ఇక్కడ మూలధనం ప్రధానంగా దేనికి ఉపయోగపడుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ యంత్రాలు ఉన్నాయి, యంత్ర పరికరాలు ఉన్నాయి, అవి కొంతకాలం తర్వాత ఏమవుతుంది? అరిగిపోతుంటాయి. అరిగిపోయినప్పుడు మళ్ళీ దాని ప్లేస్లో వేరే వాటిని యూజ్ చేస్తుంటాం. అంటే మామూలు తరుగుదలను తీసివేయాలి. మూలధనంలో ప్రతి సంవత్సరం డిప్రిసియేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ ఒక ట్రాక్టర్ కొనుక్కొచ్చామండి, అది 10 లక్షలకు కొనుక్కొచ్చామండి. 2వ ఇయర్ ఏమవుతుంది? ఆ ట్రాక్టరు 10 లక్షలకు సేల్ కాదు, మళ్ళీ 8 lakhsకి. మళ్ళీ ఇట్లా ఇయర్స్ పెరుగుతుంటాయి. ఒకవేళ 5 years అయిందనుకోండి, అప్పుడు
3 lakhsకి అది అమ్ముడుపోవచ్చు. అంటే యంత్రాలకి, యంత్ర పరికరాలకి డిప్రిసియేషన్ అనేది ఉంటుంది, తరుగుదల అని ఉంటుంది. మరి దీన్ని భర్తీ చేయడానికి ఏమవుతుందంటే మూలధన సంచయనం మనం కావాలి. ఎందుకంటే మళ్ళీ భవిష్యత్తులో మనము మూలధనం ఒక ట్రాక్టర్ కొనాలి అంటే ఏం కావాలి? మళ్ళీ డబ్బులు కావాలి. మళ్ళీ డబ్బులు కావాలంటే మళ్ళీ ఇప్పటి నుంచి మనం ఏం చేయాలి అంటే కొంత డబ్బును కూడబెట్టాలి, పొదుపు చేయాలి. దీన్ని మూలధన సంచయనం చేయాలి. అంటే మూలధనం అనేది ఉత్పత్తిని పెంచడానికి తోడ్పడుతుంది. ప్రొడక్షన్, వస్తువుల ఉత్పత్తి పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మనకు ఏమైందంటే లాభాలు అనేవి వస్తాయి. నెక్స్ట్ మూడోది శ్రమ. శ్రమ అంటే లేబర్. నిత్య జీవితంలో భౌతిక రూపంలో అందించే శ్రమను మాత్రమే శ్రమగా భావిస్తారు. శ్రమ ఇక్కడ 2 రకాలు ఉంటుందండి. ఒకటేమో భౌతిక శ్రమ, రెండోదేమో భౌతిక శ్రమ కాకుండా మానసిక శ్రమ ఉంటుంది. భౌతిక శ్రమ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికుడు ఉన్నాడు, యంత్రాల దగ్గర పనిచేస్తున్నాడు, అది భౌతిక శ్రమ అవుతుంది. మరి మానసిక శ్రమ అంటే ఏసీ రూమ్లో కూర్చుని కంప్యూటర్, ల్యాప్టాప్స్ ఇట్లా ముందు కూర్చుని వీళ్ళు కూడా మానసిక శ్రమ కిందకి వస్తుంది. అదేవిధంగా ఉపాధ్యాయులు అందించేది మానసిక శ్రమ. అంటే నిత్య జీవితంలో జనరల్గా శ్రమ అంటే ఏం భావిస్తామంటే భౌతిక రూపంలో ఉన్న వాటిని శ్రమగా భావిస్తాం, ఇట్లా మానసిక శ్రమని భావించము. నెక్స్ట్ సాంప్రదాయ ఆర్థిక శాస్త్రవేత్తలు కారల్ మార్క్స్ శ్రామికులను మాత్రమే ఉత్పత్తి కారకంగా భావించాడు. మనకు సాంప్రదాయ ఆర్థికవేత్తల్లో డేవిడ్ రికార్డో, మార్షల్, అదేవిధంగా కారల్ మార్క్స్ ప్రధానంగా ఏం చెప్తాడంటే శ్రామికులను మాత్రమే ఒక ఉత్పత్తి కారకంగా ఇక్కడ భావించాడు అతడు. నెక్స్ట్ 4వది ఉద్యమదారుడు ఉత్పత్తిలో నిర్వహణ బాధ్యత చూసే వ్యక్తిని ఉద్యమదారుడు లేదా వ్యవస్థాపకుడిగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు భూమి ఉంది. నెక్స్ట్ 4వ కారకం ఉత్పత్తి కారకం ఉద్యమదారుడు. ఇంతకుముందు భూమి, శ్రమ, మూలధనం చూసాం. ఇప్పుడు వ్యవస్థాపన లేదా ఉద్యమదారుడు. ఉత్పత్తిలో ప్రధాన పాత్ర పోషించేది ఎవరు అంటే ఉద్యమదారుడు. మనకు అన్నీ ఉన్నా కానీ మనకు కావాల్సింది వీటన్నిటిని కోఆర్డినేషన్ చేయడానికి ఉద్యమదారుడు కావాలి. ప్రస్తుతం ఉద్యమదారుని ప్రత్యేక కారకంగా కాకుండా ప్రత్యేకమైన మానవ శ్రమగా భావిస్తున్నాడు. ప్రస్తుతం ఆధునిక ఆర్థికవేత్తలు ఏం చేశారంటే ఇంతకుముందు సాంప్రదాయ ఆర్థికవేత్తలు ఉద్యమదారుని ఒక ఉత్పత్తి కారకంగా భావించారు. కానీ ఆధునిక ఆర్థికవేత్తల ప్రకారం ఏంటంటే శ్రమలో 2వ కారకమైన శ్రమలోనే ఈ ఉద్యమదారుని అక్కడ భావించడం జరుగుతుంది. ఉత్పత్తి నిర్వహణ బాధ్యతల్ని చూసే వ్యక్తిని ఉద్యమదారుడు అంటారు. అంటే ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి మిగతా ఉత్పత్తి కారకాల్ని కోఆర్డినేషన్ చేసే బాధ్యత ఈ ఉద్యమదారుడిపై ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా తీయాలండి, ఒక ఫిలిం తీయాలంటే ఎవరు కావాలి? కెమెరామెన్స్ కావాలి, తర్వాత కథకుడు కావాలి, పాటలు రాసే గేయకుడు కావాలి, నటీనటులు కావాలి, సహాయక బృందం. అంటే మరి వీళ్ళందరూ ఉన్నారు. మరి కానీ అక్కడ దాన్ని నడిపించడానికి ఒక డైరెక్టర్ ఉండాలి. ప్రొడ్యూసర్ ఉన్నా కానీ దాన్ని నడిపించడానికి డైరెక్టర్ ఉండాలి. అంటే ఈ డైరెక్టర్ పాత్రని ఇక్కడ వ్యవస్థాపన అని చెప్తుంటాం. ఉత్పత్తిలో కొన్ని ప్రత్యేకమైన విధులు నిర్వహిస్తుంటాడు. ఇతడు ఏం చేస్తాడంటే అన్ని ఉత్పత్తి కారకాలను కోఆర్డినేషన్ చేసుకుంటూ ఉత్పత్తిలో ఒక ప్రత్యేకమైన పాత్రని పోషిస్తాడు. ముఖ్యంగా వ్యాపారాన్ని ప్రారంభించడం, ఉత్పత్తి, ధర, సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన నిర్ణయాలు చేయడం, నష్టభయాన్ని ఎదుర్కోవాల్సినది మొత్తం ఎవరు? ఈ ఉద్యమదారుడే ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యాపారం ప్రారంభించాలండి, ఆ వ్యాపారం ప్రారంభించడానికి దానికి కావాల్సిన ఏ వస్తువును ఉత్పత్తి చేయాలి అది ఎవరు? ఉద్యమదారుడే డిసైడ్ చేసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ అతడు సోప్స్ తయారు చేయాలా, లేకుంటే టీవీలు తయారు చేయాలా, లేకుంటే ఎలక్ట్రానిక్ గూడ్స్ తయారు చేయాలా, ఏది అనేది ఎవరు డిసైడ్ చేసుకుంటే ఉద్యమదారుడు. అదేవిధంగా ఉద్యమదారుడు ఉత్పత్తి చేసిన తర్వాత వాటి ధర నిర్ణయించేది, ఆ వస్తువుకి ధర నిర్ణయించేది కూడా ఎవరు? ఇక్కడ ఆ వస్తువుల యొక్క ధర నిర్ణయించేది కూడా ఇక్కడ ఉద్యమదారుడే. అదేవిధంగా సాంకేతిక పరిజ్ఞానం, దానికి కావాల్సిన టెక్నాలజీ, మరి ఏ టెక్నాలజీ వాడాలి? ఇక్కడ సాంకేతిక పరిజ్ఞానంలో లేబర్ ఇంటెన్సివ్ టెక్నిక్స్ ఉంటాయి, క్యాపిటల్ ఇంటెన్సివ్ టెక్నిక్స్ ఉంటాయి. మరి ఏ టెక్నిక్ను వాడాలి అని మొత్తం సంబంధించిన నిర్ణయాలన్నీ తీసుకునేది కూడా ఉద్యమదారుడే. వీటితో పాటు ఆ కంపెనీకి లాభం వచ్చినా నష్టం వచ్చినా భరించాల్సిన బాధ్యత కూడా ఉద్యమదారుడే. కాబట్టి ఒక వ్యాపారం మొత్తము నిర్వహించబడాలి అంటే ఉద్యమదారుది కీలకమైన పాత్ర ఉంటుంది. నెక్స్ట్ సప్లై అంటే కొంత కాల వ్యవధిలో వివిధ ధరల వద్ద ఉత్పత్తిదారులు మార్కెట్లో అమ్మకానికి సిద్ధంగా ఉంచిన వస్తు పరిమాణాలు. సప్లై అంటే ఏంటంటే ఒక నిర్ణీత ధర వద్ద ఒక నిర్ణీత కాలంలో నిర్ణీత ధర వద్ద మార్కెట్లో అమ్మడానికి ఉద్యమదారులు చూపించే ఏదైతే అమ్మజూపుతున్నారో ఆ అమ్మజూపే పరిమాణాన్ని ఇక్కడ సప్లైగా పరిగణిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నిర్ణీత కాలం 2017-18 ఈ కాలంలో మార్కెట్లో ధరలు ఫర్ ఎగ్జాంపుల్ టీవీలు 5,000, 10,000, 40,000
ఈ విధంగా వివిధ ధరల వద్ద మార్కెట్లో ఎంత సేల్ చేయాలి, ఎంత సప్లై అనేది ఉంచారు అందుబాటులో. ఫర్ ఎగ్జాంపుల్ 40,000 టీవీలా 50,000 టీవీలా ఉంచారు. ఈ 40,000 50,000 ఈ ఏదైతే నిర్ణీత కాలంలో నిర్ణీత ధరల వద్ద వివిధ ధరల వద్ద ఉద్యమదారులు ఏదైతే అమ్మకానికి సిద్ధంగా ఉంచారో, ఫర్ ఎగ్జాంపుల్ 10,000 టీవీ ఉందనుకోండి, ఒక 100 టీవీలు చూపించారు, ధర అనేది 20,000 అయిందనుకోండి, ఇప్పుడు 50 టీవీలు అమ్మకానికి సిద్ధంగా చూపించారు. అంటే ఇక్కడ ఏదైతే వివిధ ధరల వద్ద అమ్మకానికి ఎంతెంత పరిమాణం చూపుతున్నారో దాన్నే సప్లై అని చెప్పడం జరుగుతుంది. సప్లైలో వస్తువు ధర, కాల వ్యవధి రెండు ముఖ్య అంశాలు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమడుగుతాడంటే సప్లైలో ముఖ్య అంశాలు ఎన్ని అంటాడు. రెండు అంశాలు ముఖ్యంగా సప్లైని ప్రభావితం చేస్తుంది. ఒకటి ఆ వస్తువు యొక్క ధర, రెండవది కాల వ్యవధి అంటే టైం పీరియడ్. కాల వ్యవధి కూడా స్వల్పకాలమా దీర్ఘకాలమా అతి స్వల్పకాలమా ఇది కూడా డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్ వినియోగదారుల నుంచి డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తిదారుల వస్తువులను సప్లై చేయవలసి ఉంటుంది. ఎప్పుడైనా సరే వస్తువులను ఎప్పుడైనా మార్కెట్లోకి సప్లై చేయాలంటే ప్రధానంగా ఉద్యమదారులు ఏం ఆలోచిస్తారు అంటే మార్కెట్లో అసలు వినియోగదారులు ఆ వస్తువును కోరుకుంటున్నారా కోరుకుంటలేదా, డిమాండ్ ఉందా లేదా, డిమాండ్కి అనుగుణంగా ఇక్కడ ఉద్యమదారులు ఏం చేస్తారు, సప్లైని పెంచడమా లేదా తగ్గించడమా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ డిమాండ్ బాగా ఉంటే సప్లైని బాగా పెంచుతారు, ఒకవేళ ఆ వస్తువుకి డిమాండ్ లేకుంటే సప్లైని తగ్గిస్తారు. ఈ విధంగా వినియోగదారుల డిమాండ్ పైనే సప్లై ఆధారపడి ఉంటుంది. వినియోగదారుల డిమాండ్పై సప్లై ఇక్కడ ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. వినియోగదారుల డిమాండ్ ఒకవేళ పెరిగిందనుకోండి సప్లై పెరుగుతుంది, లేకుంటే సప్లై అనేది పెరగదు. నెక్స్ట్ సప్లై కారకాలు. ఉత్పత్తిదారుల సప్లైకి సంబంధించిన నిర్ణయాలు వివిధ అంశాల ఆధారంగా చేస్తారు. వీటినే సప్లై నిర్ణయించే అంశాలు అంటారు. అంటే ఇక్కడ సప్లైకి సంబంధించిన వివిధ నిర్ణయాలు ఎవరు చేస్తారు, ఉద్యమదారులు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ధర ఎంత ఉంది, తర్వాత వాటి యొక్క శ్రమకి ఎంత చెల్లించాలి, మూలధనానికి ఎంత ఇవ్వాలి, తర్వాత భూమికి ఎంత ఇవ్వాలి. ఇక్కడ ఉత్పత్తిదారుల యొక్క సప్లైకి సంబంధించిన నిర్ణయాలు అనేవి వివిధ అంశాలని ప్రభావితం చేస్తాయి. వీటిని సప్లై నిర్ణయించే అంశాలు అంటాం. అంటే ఒక వస్తువు యొక్క సప్లై పెంచాలా తగ్గించాలా దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఆ సప్లైని నిర్ణయించడానికి వివిధ కారకాలు ఉంటాయి. అవి ఒకటి సప్లై కారకాలు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్ ఇది ఇంపార్టెంట్. ఈ సప్లై కారకాలు ఈ క్రింది వాటిలో ఏవి అంటాడు, లేకుంటే కానిదేది అని అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనకి ఏం తెలవాలి, సప్లై కారకాలు తెలవాలి. సప్లై కారకాలు ఏంటంటే ఒకటి వస్తువు ధర, అంటే ఆ వస్తువు యొక్క ధర కూడా సప్లై నిర్ణయిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం మిర్చికి బాగా రేట్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా నెక్స్ట్ ఇయర్ అందరు మిర్చినే పండిస్తారు. అంటే వస్తువు యొక్క ధర ఎక్కువగా ఉంటే సప్లై ఎక్కువగా ఉంటుంది, వస్తువు యొక్క ధర తక్కువగా ఉంటే సప్లై తక్కువగా ఉంటుంది. ఆ వస్తువు యొక్క ధర అనేది సప్లై నిర్ణయిస్తుంది. రెండో అంశం ఉత్పత్తి కారకాల ధరలు. ఉత్పత్తి కారకాల ధరలు కూడా సప్లై నిర్ణయిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ భూమికి బాటకం ఇవ్వాలి, శ్రమకు వేతనం ఇవ్వాలి, మూలధనానికి వడ్డీ ఇవ్వాలి, అదేవిధంగా వ్యవస్థాపనకు లాభం. అంటే ఈ ఉత్పత్తి కారకాల యొక్క ధరలు కూడా వీటి ధరలు ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, వీటి ధరలు ఎక్కువగా ఉంటే సప్లైని ఏం చేస్తుంటారు, తగ్గిస్తూ ఉంటారు. ఒకవేళ ధరలు తక్కువగా ఉన్నాయనుకోండి, చీఫ్లో ఉత్పత్తి కారకాలు వచ్చాయనుకోండి, అప్పుడు సప్లైని పెంచుతూ ఉంటారు. నెక్స్ట్ సాంకేతిక పరిజ్ఞానం. టెక్నాలజీ కూడా ఇక్కడ సప్లైని నిర్ణయిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏ టెక్నాలజీ వాడాలి, సాంకేతిక పరిజ్ఞానం. ఒక పొలం ఉందనుకోండి, పొలంలో మామూలుగా బావితోటి నీళ్ళని సప్లై చేయాలా, లేకుంటే చెరువులతోట, లేకుంటే పంప్ సెట్లు ఉపయోగించాలా. ఇక్కడ టెక్నాలజీ కూడా ఆ వస్తువును ఉత్పత్తి చేసే టెక్నాలజీ కూడా సప్లై నిర్ణయిస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వస్త్రాలు ఉన్నాయి, వస్త్రాలు మగ్గం మీద నేయాలా, లేకుంటే పవర్ లూమ్స్లో నేయాలా, ఇది దేని మీద ఆధారపడి ఉంటుంది, అక్కడ సాంకేతిక పరిజ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. సప్లై నిర్ణయించే కారకాల్లో వాతావరణ అంశాలు ఒకటి తీసుకుందాం. వాతావరణ అంశాలు అంటే చుట్టూ ఉండే ఫర్ ఎగ్జాంపుల్ వెదర్ కండిషన్స్ని కూడా తీసుకుంటాము. ఒక వస్తువు ఉత్పత్తి కావాలి అంటే వాతావరణం తోడ్పడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ దేశమైనా సరే ఆ దేశ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అక్కడ వస్తువుల సప్లై ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెరికా తీసుకుంటే, అమెరికా, బ్రిటన్ ఇట్లాంటి దేశాలు ఏముంటాయి, అక్కడ కాఫీ, టీ ఇట్లాంటి వాటికి ఎక్కువ సప్లై ఉంటుంది ఆ వస్తువులకి. అదేవిధంగా మన దేశంలో కూడా ఫర్ ఎగ్జాంపుల్ జమ్మూ కాశ్మీర్ అట్లాంటి ప్రదేశంలో స్వెటర్లు ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయి. అంటే అక్కడ వాతావరణ కండిషన్స్ బట్టి. అదేవిధంగా మన దగ్గర అనుకోండి సప్లై వాతావరణ అంశాలు వేరే ఉంటాయి. తర్వాత ప్రభుత్వ విధానం కూడా సప్లై నిర్ణయిస్తుంటుంది. ఏ విధంగా నిర్ణయిస్తుందంటే ఏ వస్తువులు ఉత్పత్తి చేయాలి, ఏ వస్తువులు ఉత్పత్తి చేయకూడదు, ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది, గవర్నమెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది.
ఫర్ ఎగ్జాంపుల్ వస్తువుల ఉత్పత్తి పెంచాలి అంటే ప్రభుత్వం సబ్సిడీలు ఎక్కువ ఇవ్వాలి. సబ్సిడీలు ఎక్కువ ఇస్తే ఆటోమేటిక్గా వస్తువు ఉత్పత్తి అనేది పెరుగుతుంటుంది. ఒకవేళ సప్లైని తగ్గించదలుచుకుందనుకోండి ప్రభుత్వం, పన్నులు ట్యాక్సెస్ విధిస్తూ ఉంటుంది, సబ్సిడీలు తొలగిస్తుంది. ఈ విధంగా చేస్తే అంటే ఒక దేశం యొక్క సప్లై నిర్ణయించే అంశం ఏంటి అంటే ప్రధానమైన అంశం ప్రభుత్వ విధానము, గవర్నమెంట్ పాలసీస్ అని చెప్తాం. గవర్నమెంట్ పాలసీస్ ఏ వస్తువులకు అనుగుణంగా ఉంటాయో, అంటే ప్రభుత్వం ఏ వస్తువుల్ని ప్రోత్సహించదలుచుకుందో ఆ వస్తువుల సప్లై ఎక్కువగా ఉంటుంది. ఏ వస్తువుల్ని తగ్గించదలుచుకుందో, రెడ్యూస్ చేయదలుచుకుందో ఆ వస్తువుల యొక్క సప్లై తక్కువగా ఉంటుంది. ఇది ప్రభుత్వ విధానాలు. నెక్స్ట్ సప్లై ఫలం, సప్లై ఫంక్షన్ అని చెప్తాం. సప్లై ఫంక్షన్ అంటే ఒక వస్తువు సప్లైకి దాన్ని నిర్ణయించే అంశాలకు మధ్య ఉన్న సంబంధాన్ని ఒక సమీకరణం ద్వారా తెలిపేదాన్ని సప్లై ఫలం అంటాం. సప్లై ఫలం అంటే ఏంటంటే ఒక వస్తువు యొక్క సప్లై దాని తర్వాత దాన్ని నిర్ణయించే అంశాలకు మధ్య ఉన్న సంబంధం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీన్ని సమీకరణ రూపంలో కూడా చూద్దాం. ఎస్ఎక్స్ అంటే సప్లై ఆఫ్ ఎక్స్ వస్తువు యొక్క సప్లై ఆఫ్ గుడ్ ఎక్స్, ఎస్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ పిఎక్స్ కామా పిఐ కామా టీ కామా డబ్ల్యూ కామా జీపీ అంటాం. చూద్దాం. అంటే దీంట్లో ఒక్కొక్క అంశం పరిశీలిస్తే ఎస్ఎక్స్ అంటే ఎక్స్ వస్తువు యొక్క సప్లై ఆఫ్ ఎక్స్ గుడ్ యొక్క సప్లై దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఎక్స్ వస్తువు యొక్క ధర, పిఎక్స్ అంటాం, ప్రైస్ ఆఫ్ ఎక్స్ అంటాం. అంటే ఎక్స్ వస్తువు యొక్క ధర మీద. అదేవిధంగా పిఐ అంటే ఉత్పత్తి కారకాల ధరలు, ప్రైస్ ఆఫ్ ఇన్పుట్స్, ఆ వస్తువును ఉత్పత్తి చేయడానికి కావాల్సిన ఏమేమి ఉత్పాదకంగా వాడుతున్నాము, ఇన్పుట్గా ఏం వాడుతున్నాం వాటి యొక్క ధరలు. మరియు అదేవిధంగా టీ అంటే అభిరుచులు. ఇక్కడ టీ అంటే అభిరుచులు తీసుకోవచ్చు, సాంకేతిక పరిజ్ఞానం, టెక్నాలజీ కూడా ఆధారపడి ఉంటుంది. సప్లై దేని మీద ఆధారపడి ఉంటుంది? టీ అంటే ఇక్కడ సాంకేతిక పరిజ్ఞానం. అదేవిధంగా డబ్ల్యూ వెదర్ కండిషన్స్ అంటాం, వాతావరణ పరిస్థితులు. జీపీ అంటే ప్రభుత్వ విధానం. ఒక వస్తువు యొక్క సప్లై నిర్ణయించే అంశాలు ఏంటంటే ఒక వస్తువు యొక్క సప్లై పెరగాలన్నా తగ్గాలన్నా ఫస్ట్ నెంబర్ 1 ఆ వస్తువు యొక్క ధర, నెంబర్ 2 ఆ వస్తువు ఉత్పాదకంగా ఏం వాడుతున్నాం ఇన్పుట్గా అది, అదేవిధంగా టెక్నాలజీ, అదేవిధంగా వాతావరణ పరిస్థితులు, అదేవిధంగా ప్రభుత్వ విధానాలు. ఇవన్నీ ఆ వస్తువు యొక్క సప్లైని నిర్ణయిస్తూ ఉంటాయి. నెక్స్ట్ సప్లై నిర్ణయించే అంశాలలో ఏ ఒక్క దానిలో మార్పు వచ్చినప్పటికీ సప్లైలో మార్పులు వస్తాయి. ఇంతకుముందు మనం చెప్పిన ఈ కారకాలు అంటే సప్లై నిర్ణయించే కారకాల్లో సాంకేతిక పరిజ్ఞానమైన, వాతావరణ పరిస్థితులైనా, ప్రభుత్వ పాలసీలైనా, ఆ వస్తువు యొక్క ధర అయినా, వీటిలో దేంట్లో మార్పులు వచ్చినా కానీ ఏమవుతుందంటే సప్లైలో మార్పులు వస్తాయి. వస్తువు ధర సప్లై నిర్ణయించడంలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఒక వస్తువు యొక్క సప్లై దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఆ వస్తువు యొక్క ధర మీద ఆధారపడి ఉంటుంది. ప్రధానంగా చూడండి, మనము ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరము పత్తి వేస్తే బాగా డబ్బులు వచ్చాయనుకోండి, నెక్స్ట్ ఇయర్ రైతులంతా పత్తినే వేస్తారు. అంటే ఒక వస్తువు యొక్క సప్లై నిర్ణయించే అంశాల్లో ప్రధానంగా ఆ వస్తువు ధర ఫ్యాక్టర్ ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉపయోగించే టీవీలు అనుకోండి, టీవీల్లో ఆ వస్తువుకు సంబంధించిన అంశాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఆ వస్తువు యొక్క సప్లై దేని మీద ఆధారపడి ఉంటుందంటే దాని యొక్క ఇతర అంశాల మీద ఆధారపడి ఉంటుంది. సప్లై నిర్ణయించే అంశాల్లో ఒక్క దాంట్లో మార్పు వచ్చినా కానీ సప్లైలో అనంతమైన మార్పులు వస్తాయి. అదేవిధంగా ధర నిర్ణయించడంలో కూడా సప్లై ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టీవీలకి బాగా డిమాండ్ ఉందనుకోండి, టీవీలకు బాగా డిమాండ్ ఉంటే సప్లై ఎక్కువగా చేస్తారు. ఒక వస్తువు యొక్క ధర అనేది ఖచ్చితంగా టీవీల ధర 10,000 నుంచి 20,000 అయిందనుకోండి, ఆటోమేటిక్గా ఉద్యమదారులంతా దేన్ని ఉత్పత్తి చేస్తారు? ఆ టీవీలని ఉత్పత్తి చేయడానికి ముందుకు వస్తారు, మిగతా వస్తువులను ఉత్పత్తి చేయరు. తర్వాత సప్లై సూత్రం, లా ఆఫ్ సప్లైలో డిమాండ్ లాగా సప్లైలో కూడా ధర మీద ఆధారపడి ఉంటుంది. డిమాండ్లో ఎట్లయితే అక్కడ ధర మీద ఆధారపడి ఉంటుందో, అంటే ఒక వస్తువు యొక్క ధర పెరిగితే డిమాండ్ పెరగడము, ఒక వస్తువు యొక్క ధర పెరిగితే డిమాండ్ తగ్గడము, ఒక వస్తువు యొక్క ధర తగ్గితే డిమాండ్ అక్కడ పెరగడము, ఈ విధంగా. అదేవిధంగా సప్లైలో కూడా ఒక వస్తువు యొక్క ధర పెరిగింది అనుకోండి, ఒక వస్తువు యొక్క ధర పెరిగితే సప్లై పెరుగుతుంది, ధర తగ్గితే సప్లై తగ్గుతుంది. డిమాండ్ సూత్రంలోనేమో విలోమ సంబంధం ఉంటుంది, ధరకు డిమాండ్కి విలోమ సంబంధం ఉంటుంది. ఇక్కడ మాత్రం అనులోమ సంబంధం ఉంటుంది. అంటే అనులోమ సంబంధం అంటే ధర పెరిగితే సప్లై పెరుగుతుంది, ధర తగ్గితే సప్లై తగ్గుతుంది. ఇక్కడ అనులోమ సంబంధం అనేది ఉంటుంది. నెక్స్ట్ వస్తువు ధర పెరిగినప్పుడు సప్లై పెరుగుతుంది, వస్తువు ధర తగ్గినప్పుడు సప్లై పరిమాణం తగ్గుతుంది.
దీన్ని ఒక పట్టిక రూపంలో చూద్దాం. దీన్నే సప్లై పట్టిక అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక వస్తువు యొక్క ధర ₹1 ఉందనుకోండి, అప్పుడు సప్లై పరిమాణం ఎంత? 10 ఉన్నది. ధర ₹2 అయిందనుకోండి, అప్పుడు ఎంత అయిందంటే 15 అయింది. ధర అనేది ₹3 అయిందనుకోండి, అప్పుడు ఎంత అయిందంటే 20 అయింది. ధర అనేది ₹4 అయిందనుకోండి, అప్పుడు సప్లై ఎంత? 25 అయింది. ధర అనేది ₹5 అయిందనుకోండి, సప్లై ఏమైంది? 30 అయింది. అంటే ఇక్కడ వస్తువు ధర పెరుగుతూ ఉంటే సప్లై పెరుగుతూ ఉంది. ఒకవేళ వస్తువు ధర తగ్గుతూ ఉంటే సప్లై తగ్గుతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ₹5 ఉన్నప్పుడు 30 ఉంది సప్లై పరిమాణం. అదే ₹5 నుంచి ₹4 అయినప్పుడు తగ్గిందిగా, ధర తగ్గితే సప్లై పరిమాణం కూడా 30 నుంచి 25కు తగ్గింది. ఈ విధంగా ధర తక్కువగా ఉంటే సప్లై పరిమాణం తక్కువగా ఉంటుంది, ధర ఎక్కువగా ఉంటే సప్లై పరిమాణం ఎక్కువగా ఉంటుంది. ధరకు సప్లైకి మధ్య ఇక్కడ అనులోమ సంబంధం ఉంటుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదే ఇస్తాడు. ఏమని ఇస్తాడు? ధరకు సప్లైకి మధ్య ఏ సంబంధం ఉంటుంది అంటాడు? అనులోమ సంబంధం. ధర తగ్గితే సప్లై తగ్గుతుంది, ధర పెరిగితే సప్లై పెరుగుతుంది. దీన్నే ఒక గ్రాఫ్ రూపంలో కూడా మనం పరిశీలిద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ OX అక్షం మీద సప్లై పరిమాణము, OY అక్షం మీద ధర పరిమాణం తీసుకుందాం. ₹1 ధర ఉన్నప్పుడు ధర ఉన్నప్పుడు సప్లై పరిమాణం ఎంత ఉంది అంటే 10 ఉన్నది. అదేవిధంగా ₹2 ధర ఉన్నప్పుడు సప్లై పరిమాణం ఎంత అయిందంటే 15 అయింది. ₹3 ధర ఉన్నప్పుడు సప్లై పరిమాణం 20 అయింది. ₹4 ధర ఉన్నప్పుడు సప్లై పరిమాణం 25 అయింది. ₹5 ఉన్నప్పుడు సప్లై పరిమాణం 30 అయింది. అంటే ధర పెరుగుతూ ఉంటే సప్లై పరిమాణం పెరుగుతూ ఉంది, ధర తగ్గితే సప్లై పరిమాణం తగ్గుతుంది. ఇదొక బిట్ అడుగుతాడు ఎగ్జామ్లో. ధర పెరిగితే సప్లై పరిమాణం పెరుగుతుంది, ధర తగ్గితే సప్లై పరిమాణం తగ్గుతుంది. ఇంకో క్వశ్చన్ రావచ్చు దీని మీద. ఎట్లా వస్తుంది అంటే, ఒక వస్తువు సప్లై రేఖ ఎటువైపు నుంచి ఎటువైపుకు వాలి ఉంది అంటాడు. సప్లై రేఖ ఎడమ నుంచి కుడికి పైకి వాలి ఉంది. సప్లై రేఖ ఎట్లా ఉంది? ఎడమ నుంచి కుడికి పైకి వాలి ఉంది. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. సప్లై రేఖ వాలు అడగవచ్చు. సప్లై రేఖ వాలు ఎట్లుంది? ధనాత్మకంగా ఉంది. ఇక్కడ 3 క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. ఒకటి, సప్లై రేఖ వాలు ధనాత్మకంగా. రెండోది, సప్లై ధర పెరిగితే సప్లై పరిమాణం పెరుగుతుంది. తర్వాత అనులోమ సంబంధం. ఈ 3 క్వశ్చన్స్ దీని మీద అడుగుతాడు. ధరకు సప్లైకి అనులోమ సంబంధం ఉంది అంటే ధర పెరిగితే సప్లై పెరుగుతుంది, ధర తగ్గితే సప్లై తగ్గుతుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ బిట్ అడుగుతాడు. నెక్స్ట్, కావున సప్లై రేఖ ఎడమ నుండి కుడికి పైకి వాలి ఉంది, కావున ధరకు సప్లైకి ధనాత్మక సంబంధం ఉంది. వీటి మీద ఖచ్చితంగా ఒక బిట్ రావచ్చు. నెక్స్ట్, సప్లైలో పెరుగుదల తగ్గుదల. ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ఇన్ సప్లై. ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ఇన్ సప్లై. సప్లైలో మార్పు ధర వల్ల జరిగితే సప్లైలో మార్పులు ఒకే సప్లై రేఖ వెంట జరుగుతాయి. ఒకవేళ ధర వల్లనే సప్లైలో మార్పు వచ్చిందనుకోండి, సప్లై రేఖ చేంజ్ కాదు, అదే సప్లై రేఖ మిన్నే మారుతూ ఉంటుంది. తర్వాత ఒకవేళ అట్లా కాకుండా సప్లై రేఖలో ఏమైనా తేడాలు వచ్చాయనుకోండి, ఒకవేళ అంటే సప్లై ధర కాకుండా ఇతర అంశాలు, ఇంతకుముందు వాతావరణ పరిస్థితులు అని చెప్పాము, అదేవిధంగా ఇంకోటి ఏం చెప్పాము, వాతావరణ పరిస్థితులు కాకుండా ఆ వస్తువు యొక్క ఇతర కారకాలు, వీటిలో మార్పులు వస్తే సప్లైలో మార్పులు వచ్చాయి. అప్పుడు సప్లై రేఖనే చేంజ్ అయ్యింది. ఎస్ఎస్ ఉన్న సప్లై రేఖ S1 గాను, ఒకవేళ సప్లై తగ్గితే S2 గాను ఈ విధంగా మారుతుంది. దాన్ని సప్లైలో మార్పులు అని చెప్తాం. నెక్స్ట్, వివిధ రకాల వ్యయాలు. టైప్స్ ఆఫ్ కాస్ట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్లో వీటి మీద బిట్ ఖచ్చితంగా వస్తుంది. ఫస్ట్, టైప్స్ ఆఫ్ కాస్ట్లో నెంబర్ 1 మనీ కాస్ట్స్, ద్రవ్య వ్యయాలు అని చెప్తాం. ద్రవ్య వ్యయం అంటే వివిధ ఉత్పత్తి కారకాలకు ద్రవ్య రూపంలో చెల్లించిన మొత్తం. ద్రవ్య రూపంలో ఎంతైతే చెల్లిస్తున్నామో దాన్ని ద్రవ్య వ్యయం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఉత్పత్తి కారకాలు, భూమికి బాటకంగా ఎంత చెల్లిస్తున్నాం, శ్రామికునికి వేతన రూపంలో ఎంత చెల్లిస్తున్నాం, మూలధనానికి వడ్డీ రూపంలో ఎంత చెల్లిస్తున్నాం, వ్యవస్థాపనకు లాభం రూపంలో ఎంత చెల్లిస్తున్నాం. ఇది ద్రవ్య యూనిట్లలో చెల్లిస్తే దాన్ని ద్రవ్య వ్యయాలు అని చెప్తాం. ఇందులో భూమికి చెల్లించేది బాటకం, శ్రామికునికి వేతనాలు, మూలధనానికి వడ్డీ, వ్యవస్థాపకునికి లాభాలు ఉంటాయి. రెండవది నిజ వ్యయాలు. దీన్నే రియల్ కాస్ట్స్ అంటాం. నిజ వ్యయాలు అంటే రియల్ కాస్ట్స్. ఉత్పత్తిలో శ్రామికులు ఉత్పత్తిదారులు చేసే కృషి త్యాగాలను నిజ వ్యయాలు అంటారు. రియల్ కాస్ట్ అంటే ఏంటంటే ఉత్పత్తిలో శ్రామికులు ఉత్పత్తిదారులు అప్పుడప్పుడు వాళ్ళు చేసే త్యాగాల్ని నిజ వ్యయాలు అని చెప్తూ ఉంటాము. దీన్ని రియల్ కాస్ట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యవసాయదారుడు ఉన్నాడు, ఆయనకే సొంతంగా నాగలు ఉందనుకోండి, రెండుకు తేడు. అదే ఒకవేళ నాగలు లేకుంటే బయట నుంచి తేవాలి. ఇట్లా దీన్ని నిజ వ్యయం అని చెప్తాం. నెక్స్ట్, దీని తర్వాత అవకాశ వ్యయం, ఆపర్చునిటీ కాస్ట్.
ఆపర్చునిటీ కాస్ట్ అంటే ఉత్పత్తి కారకాలు కొరతగా ఉండి వాటికి ప్రత్యామ్నాయ ఉపయోగాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్పత్తి కారకాలు కొరతగా ఉన్నాయి. ఒక శ్రామికునికి మన పొలంలోకి వస్తే రోజుకి 200 రూపాయలు ఇచ్చాం. అదే శ్రామికుడు మన పొలంలో కాకుండా ఒక పరిశ్రమలో కూలికి పోయాడు అనుకోండి, అతనికి 500 వస్తున్నాయి అనుకోండి, అతడు ఈ 200కి ఇక్కడ పనిచేస్తారా? చెయ్యడు. అక్కడ అదనంగా ఎంత వస్తుంది? 300 రూపాయలు వస్తున్నాయి. మొత్తం 500 అవుతుంది. అంటే ఈ 500 మైనస్ 200 అంటే 300 అదనంగా వస్తున్నాయి. ఈ 300ని ఇక్కడ అవకాశ వ్యయంగా అంటాం. ఎందుకంటే ఇక్కడ ఉత్పత్తి కారకాలు కొరతగా ఉన్నాయి కాబట్టి దానికి మన పొలంలో పనిచేయాలంటే మరి మనం కూడా ఎంత ఇవ్వాలి? ఇక్కడ అక్కడ చెల్లించే 500 రూపాయలు మనం ఇక్కడ చెల్లిస్తే 200 కాకుండా 500 చెల్లిస్తే ఆ ఉత్పత్తి కారకాలు ఇక్కడ పనిచేస్తాడు. అంటే దీన్ని ఆపర్చునిటీ కాస్ట్ అని చెప్తాము. నెక్స్ట్ 4వది స్థిర వ్యయాలు లేకుంటే ఫిక్స్డ్ కాస్ట్స్. స్వల్పకాలంలో ఫ్యాక్టరీ ఇక్కడ స్థిర వ్యయాలు అంటే ఏంటంటే ఫ్యాక్టరీ భవనాలు, యంత్రాలు మొదలైన వాటిపై చేసే వ్యయాల్ని స్థిర వ్యయాలు అంటాం. ఇప్పుడు ఇవి ఎట్లుంటాయంటే దీర్ఘకాలంలో చేస్తుంటాం. జనరల్గా ఫ్యాక్టరీ భవనమైన తర్వాత యంత్ర పరికరాలైన వీటిపై చేసే వ్యయాల్ని స్థిర వ్యయాలు అంటాం. ఒక మనకు పొలంలో ట్రాక్టర్ ఉంది, ట్రాక్టర్ అనేది స్థిర వ్యయం. అదేవిధంగా బోరు ఉంది, అది ఒక స్థిర వ్యయం. ఈ విధంగా స్థిర వ్యయాలు అంటే ఏంటంటే ఫిక్స్డ్ కాస్ట్స్ అని చెప్తాం. నెక్స్ట్ చర వ్యయం. స్థిర వ్యయాలను దీర్ఘకాలంలో చేస్తాం, మరి చర వ్యయాలని స్వల్పకాలంలో చేస్తాం. ఇక్కడ వేరియబుల్ కాస్ట్స్. స్వల్పకాలంలో ఉత్పత్తిదారుడు మారుతున్న కారకాలపై అయ్యే వ్యయాన్ని చర వ్యయాలు అంటారు, వేరియబుల్ కాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం పొలంలో పని చేపిస్తున్నాం, డైలీ లేబర్ని పెట్టుకున్నాం కలుపు తీయడానికి, కూళ్ళకి. ఇక్కడ డైలీ లేబర్ని పెట్టుకున్నప్పుడు రోజువారీగా మనం రోజు 100, 200 ఇట్లా చెల్లిస్తుంటాంగా, ఇది చర వ్యయం అవుతుంది, అంటే డైలీ వేజెస్. నెక్స్ట్ అదేవిధంగా మన పొలంలో ఒక పంపు సెట్ ఉంది, దానికి డీజిల్ పోయాలి. ఈ డీజిల్ ఖర్చు ఏంది? చర వ్యయం అని చెప్తాం. అదేవిధంగా అంటే పెట్రోల్ ఖర్చులైనా డీజిల్ ఖర్చులైనా తర్వాత స్వల్పకాలంలో చేసే ఈ వ్యయాల్ని చర వ్యయాలు అని చెప్తుంటాం. దీని తర్వాత మొత్తం వ్యయాలు. మొత్తం వ్యయాలు అంటే ఏంటంటే మొత్తం వ్యయాలు టోటల్ కాస్ట్స్, ఫిక్స్డ్ కాస్ట్స్ ప్లస్ వేరియబుల్ కాస్ట్స్, ఈ రెండింటిని కలిపి మనం ఏమంటామంటే టోటల్ కాస్ట్స్ అంటాం. మొత్తం వ్యయం ఈజ్ ఈక్వల్ టు స్థిర వ్యయాలు చర వ్యయాలు కలిసి స్వల్పకాలంలో ఉత్పత్తిదారునికి మొత్తం వ్యయం అవుతుంది. మొత్తం వ్యయం ఈజ్ ఈక్వల్ టు, ఎగ్జామ్లో క్వశ్చన్ ఎట్లా వస్తుంది అంటే మొత్తం వ్యయం ఈజ్ ఈక్వల్ టు అని ఇస్తాడు. స్థిర వ్యయము ప్లస్ చర వ్యయము కలిస్తే మొత్తం వ్యయం అవుతుంది. దీన్నే టోటల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ వేరియబుల్ కాస్ట్ అంటాం. నెక్స్ట్ దీన్ని ఒక పట్టిక రూపంలో చూద్దాం. ఉత్పత్తి. ఇక్కడ ఉత్పత్తి మనకు ఒక యూనిట్ నుంచి 1వ యూనిట్, 2వ యూనిట్, 3వ యూనిట్ అలా తీసుకున్నాం. తర్వాత స్థిర వ్యయం, దీన్ని ఫిక్స్డ్ కాస్ట్ అంటాం. తర్వాత కాలంలో చర వ్యయం వేరియబుల్ కాస్ట్. తర్వాత కాలంలో మొత్తం వ్యయం టోటల్ కాస్ట్. తర్వాత సగటు వ్యయం యావరేజ్ కాస్ట్. తర్వాత ఉపాంత వ్యయం మార్జినల్ కాస్ట్ అంటాం. ఫస్ట్ ఉత్పత్తి క్వాంటిటీ తీసుకుందాం. ఒక యూనిట్ ఉత్పత్తి చేసినప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఉంటుంది? 30 ఉంటుంది. ఈ ఫిక్స్డ్ కాస్ట్ అనేది మారదు. అందుకోసమే చూడండి 1వ యూనిట్ ఉత్పత్తి నుంచి 7వ యూనిట్ వరకు ఫిక్స్డ్ కాస్ట్ సేమ్ ఉంది 38. తర్వాత వేరియబుల్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్ మారుతుంది. 1వ యూనిట్ ఉత్పత్తి చేసినప్పుడు వేరియబుల్ కాస్ట్ ఎంత? 5. తర్వాత 2వ యూనిట్ ఉత్పత్తి చేసినప్పుడు 8, 3వ యూనిట్ ఉత్పత్తి చేసినప్పుడు 10, 4వ యూనిట్ ఉత్పత్తి చేసినప్పుడు 14. ఈ వేరియబుల్ కాస్ట్ ఏమవుతుంది అంటే ఉత్పత్తి పరిమాణం పెరుగుతూ ఉంటే వేరియబుల్ కాస్ట్ పెరుగుతుంది, చర వ్యయం పెరుగుతుంది. ఉత్పత్తి పెరిగితే చర వ్యయం పెరుగుతుంది, ఉత్పత్తి తగ్గితే చర వ్యయం తగ్గుతుంది. ఇక్కడ బిట్ అడుగుతాడు ఎగ్జామినేషన్లో, ఏమంటాడంటే ఉత్పత్తి పెరుగుతూ ఉంటే చర వ్యయం పెరుగుతూ ఉంది, ఉత్పత్తి తగ్గుతూ ఉంటే చర వ్యయం తగ్గుతుంది. ఉత్పత్తికి చర వ్యయానికి మధ్య అనులోమ సంబంధం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఇంకో విధంగా ఇట్లా అడగవచ్చు. ఉత్పత్తికి స్థిర వ్యయానికి ఫిక్స్డ్ కాస్ట్కి మధ్య సంబంధం ఉంది. ఉత్పత్తి పెరుగుతూ ఉంటే స్థిర వ్యయం స్థిరంగా ఉంటుంది, ఉత్పత్తి తగ్గినా స్థిర వ్యయం స్థిరంగా ఉంటుంది. స్థిర వ్యయం మారదు. ఎగ్జామ్లో క్వశ్చన్ ఎట్లా వస్తుందంటే స్థిర వ్యయం ఆప్షన్ ఏ పెరుగును, ఆప్షన్ బి తగ్గును, ఆప్షన్ సి స్థిరంగా ఉండును, ఆప్షన్ డి పైదేది కాదు. స్థిర వ్యయం ఎట్లా స్థిరంగా ఉంటుంది. తర్వాత మొత్తం వ్యయం. మొత్తం వ్యయం ఏమవుతుందంటే 1వ యూనిట్ ఉత్పత్తి చేసినప్పుడు స్థిర వ్యయం 30, చర వ్యయం ఎంత? 5. 30 + 5 = 35. అదేవిధంగా ఉత్పత్తి 2వ యూనిట్ చేసినప్పుడు స్థిర వ్యయం ఎంత? 30, చర వ్యయం ఎంత? 8. 30 + 8 ఇక్కడ మొత్తం వ్యయం టోటల్ కాస్ట్ ఎంత? 30 + 8 38, ఇది మొత్తం కాస్ట్. ఈ విధంగా అదేవిధంగా సగటు వ్యయం. సగటు వ్యయం అంటే యావరేజ్ కాస్ట్. ఇది ఎట్లా వస్తుంది అంటే
చూడండి టోటల్ మొత్తం వ్యయాన్ని ఉత్పత్తితోటి భాగించాలి. ఉత్పత్తితోటి భాగిస్తే సగటు వ్యయం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మొత్తం వ్యయం ఎంత 35, ఒకటో యూనిట్ దగ్గర 35. ఇక్కడ మొత్తం ఉత్పత్తి ఎంత 1, 35/1 = 35. రెండోది తీసుకుందాం. రెండో యూనిట్ దగ్గర మొత్తం వ్యయం ఎంత 38, 38 / 2 తీసుకోవాలి. తీసుకుంటే ఎంత 19. అంటే సగటు వ్యయము యావరేజ్ కాస్ట్ = టోటల్ కాస్ట్ బై ప్రొడక్షన్ లేకుంటే క్వాంటిటీ. ఇక్కడ సగటు వ్యయం ఎట్లా వస్తుందంటే మొత్తం వ్యయాన్ని ఉత్పత్తితోటి భాగాహారం చేస్తే వచ్చేది సగటు వ్యయం. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మొత్తం వ్యయాన్ని ఎట్లా ఉంటుంది సంబంధం అడుగుతాడు. ఉత్పత్తి పెరుగుతూ ఉంటే మొత్తం వ్యయం పెరుగుతూ ఉంది, ఉత్పత్తి తగ్గుతూ ఉంటే మొత్తం వ్యయం టోటల్ కాస్ట్ తగ్గుతూ ఉంది. ఉత్పత్తికి మొత్తం వ్యయానికి టోటల్ కాస్ట్కి మధ్య సంబంధం ఏంటంటే అనులోమ సంబంధం. నెక్స్ట్ సగటు వ్యయం చూడండి. మొత్తం వ్యయం ఫస్ట్లో ఒకటో యూనిట్ దగ్గర 35, రెండో యూనిట్ దగ్గర 19, మూడో యూనిట్ దగ్గర 13, నాలుగో యూనిట్ దగ్గర 11, ఐదో యూనిట్ దగ్గర 10, ఆరో యూనిట్ దగ్గర 11, ఏడో యూనిట్ దగ్గర 13. సగటు వ్యయం ఏమవుతుందంటే మొదట ఉత్పత్తి పెరుగుతూ ఉంటే సగటు వ్యయం తగ్గుతూ ఉంది. చివరికి వచ్చే వరకు ఏమైందంటే ఉత్పత్తి పెరిగినా కానీ సగటు వ్యయం ఉత్పత్తితో పాటు సగటు వ్యయం కూడా పెరుగుతుంది. సగటు వ్యయం యావరేజ్ కాస్ట్ మొదట తగ్గి తర్వాత పెరుగుతుంది. తర్వాత ఉపాంత వ్యయం మార్జినల్ కాస్ట్. ఒకటో యూనిట్ తీసుకున్న అంటే ఇక్కడ మార్జినల్ కాస్ట్ ఎట్లా వస్తుంది అంటే ఇది మొత్తం టోటల్ కాస్ట్ నుంచి తీసివేస్తున్నారు. ఎట్లా తీసివేస్తారో చూద్దాం. ఒకటో యూనిట్ అప్పుడు 35, 35 ఉపాంత వ్యయం. రెండో యూనిట్ అప్పుడు టోటల్ కాస్ట్ ఎంత 38 అంటే 38 మైనస్ 35, అంతకుముందు 35 ఉంది టోటల్ కాస్ట్ 35 కాబట్టి ఎంత 3. అదేవిధంగా టోటల్ కాస్ట్ మూడోది తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే 40 అంటే అంతకుముందు 38, 40 మైనస్ 38 = 2. ఈ విధంగా ఉపాంత వ్యయం కూడా ఏమవుతుందంటే మొదట తగ్గుతూ తర్వాత పెరుగుతూ ఉంటుంది. ఉపాంత వ్యయం కూడా మొదట తగ్గుతుంది, ఉత్పత్తి పెరుగుతూ ఉంటే ఉపాంత వ్యయం తగ్గుతుంది, తర్వాత ఉత్పత్తి పెరిగినా కానీ ఉపాంత వ్యయం పెరుగుతూ ఉంది. నెక్స్ట్ వీటినే ఒక గ్రాఫ్ రూపంలో చూద్దాం. చూడండి ఫిక్స్డ్ కాస్ట్ స్థిరంగా ఉంది 30 ఉంది కాబట్టి ఫిక్స్డ్ కాస్ట్ మనకి ఇక్కడ 30 దగ్గరే ఉంది. తర్వాత వేరియబుల్ కాస్ట్ ఏంది ఉత్పత్తి 0గా ఉన్నప్పుడు వేరియబుల్ కాస్ట్ 0గా ఉంటుంది. ఎగ్జామ్లో క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు అంటే ఫస్ట్ వేరియబుల్ కాస్ట్ ఎలా ఉంటుంది అంటాడు. ఉత్పత్తి 0గా ఉన్నప్పుడు వేరియబుల్ కాస్ట్ చరవ్యయం ఎట్లా ఉంటుంది 0 ఉంటుంది. ఉత్పత్తి పెరుగుతూ ఉంటే చరవ్యయం అవుతుంది పెరుగుతుంది. అదేవిధంగా స్థిర వ్యయం ఎట్లా ఉంటుంది ఉత్పత్తి 0 ఉన్నా కానీ స్థిర వ్యయం ఉంటుంది. ఉత్పత్తి పెరుగుతూ ఉంటే స్థిర వ్యయం స్థిరంగా ఉంటుంది. కాబట్టి ఫిక్స్డ్ కాస్ట్ కర్వ్ OX అక్షానికి సమాంతరంగా ఉంటుంది. ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ ఇట్లా అడుగుతాడు. స్థిర వ్యయ రేఖ ఎలా ఉంటుంది అంటాడు. ఆప్షన్ ఏ Y అక్షానికి సమాంతరంగా, ఆప్షన్ బి OX అక్షానికి సమాంతరంగా, ఆప్షన్ సి ధనాత్మకంగా, ఆప్షన్ డి రుణాత్మకంగా. ఇక్కడ ఎట్లా ఉంటుంది స్థిర వ్యయ రేఖ OX అక్షానికి సమాంతరంగా ఉంటుంది, అది రైట్. నెక్స్ట్ అదేవిధంగా టోటల్ కాస్ట్ తీసుకుందాం. టోటల్ కాస్ట్ ఎట్లా వస్తుంది అంటే ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ వేరియబుల్ కాస్ట్ ఈ రెండింటిని కలిపితే టోటల్ కాస్ట్ వస్తుంది. టోటల్ కాస్ట్ ఉత్పత్తి పెరుగుతూ ఉంటే టోటల్ కాస్ట్ కూడా మొత్తం వ్యయం కూడా పెరుగుతూ ఉంది. దీన్ని ఇక్కడ చూడండి సగటు వ్యయం = ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుంది. సగటు వ్యయం = మొత్తం వ్యయం బై యూనిట్ల సంఖ్య. తర్వాత యావరేజ్ కాస్ట్ టోటల్ కాస్ట్ బై క్వాంటిటీ. అదేవిధంగా ఉపాంత వ్యయం ఎట్లా వస్తుంది మొత్తం వ్యయంలో మార్పు బై వస్తు పరిమాణంలో మార్పు, అది వేస్తే మార్జినల్ కాస్ట్ వస్తుంది. మార్జినల్ కాస్ట్ చేంజ్ ఇన్ టోటల్ కాస్ట్ బై చేంజ్ ఇన్ క్యూ అని చెప్తాం. నెక్స్ట్ కాబట్టి మొత్తం వ్యయం స్థిర వ్యయానికి సమానంగా ఉంటుంది. మొత్తం వ్యయం దేనికి సమానంగా ఉంటుంది అంటే స్థిర వ్యయానికి సమానంగా. మొత్తం వ్యయం రేఖ ఉత్పత్తి పెరిగే కొద్దీ పెరుగుతుంది. మొత్తం వ్యయ రేఖ టోటల్ కాస్ట్ ఏమైందంటే ఉత్పత్తి పెరిగితే పెరుగుతుంది. సగటు ఉపాంత వ్యయం యావరేజ్ అండ్ మార్జినల్ కాస్ట్. సగటు వ్యయం అనేది ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి అయ్యే వ్యయాన్ని తెలుపుతుంది. సగటు వ్యయం ఏమవుతుందంటే ఒక వస్తువుని ఉత్పత్తి చేయడానికి అయ్యే వ్యయాన్ని ఈ సగటు వ్యయం చెప్తుంది. నెక్స్ట్ మార్జినల్ కాస్ట్ ఏం చేస్తుందంటే ఉపాంత వ్యయాన్ని అదనపు వస్తువులు ఉత్పత్తి చేసినప్పుడు మొత్తం వ్యయంలో మార్పులను బట్టి కనుక్కోవచ్చు.
ఉపాంత వ్యయం మార్జినల్ కాస్ట్ ఎట్లా వస్తుందంటే మనం అదనంగా ఒక వస్తువును ఉత్పత్తి చేస్తే ఎంత ఖర్చు వస్తుంది ఆ ఖర్చు తీసివేస్తే ఇక్కడ వస్తుంది. అంటే అదనపు వస్తువును ఉత్పత్తి చేసినప్పుడు మాత్రమే మొత్తం వ్యయంలో మార్పులు కనుక్కోవచ్చు. ఇక్కడ ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుంది. ఓఎక్స్ అక్షం మీద ఉత్పత్తిని తీసుకుందాము, ఓవై అక్షం మీద వ్యయం తీసుకుందాము. ఇక్కడ చూడండి యావరేజ్ కాస్ట్ మార్జినల్ కాస్ట్ కంటే పైన ఉంది, మార్జినల్ కాస్ట్ కంటే పైన ఉంది. ఇక్కడ యావరేజ్ కాస్ట్ మొదట ఉత్పత్తి పెరుగుతూ ఉంటే తగ్గింది, ఫస్ట్ యావరేజ్ కాస్ట్ తగ్గింది, ఒక దశ వచ్చిన తర్వాత స్థిరమైంది. తర్వాత ఓక్యూ దగ్గర యావరేజ్ కాస్ట్ ఎట్లా ఉంది, కనిష్టంగా ఉంది. ఈ ఓక్యూ వద్దనే యావరేజ్ కాస్ట్ మార్జినల్ కాస్ట్ రెండూ సమానమైనవి. ఎక్కడైతే ఉద్యమదారుడు ఉత్పత్తిని ఉంటే యావరేజ్ కాస్ట్ మార్జినల్ కాస్ట్ అక్కడి వరకే ఉత్పత్తిని కొనసాగిస్తాడు, తర్వాత కొనసాగించాడు. తర్వాత ఏమైంది అంటే ఉపాంత వ్యయం అనేది సగటు వ్యయాన్ని మించింది. చూడండి ఓక్యూ వరకు ఉత్పత్తి ఉన్నప్పుడు మార్జినల్ కాస్ట్ యావరేజ్ కాస్ట్ కంటే తక్కువగా ఉంది, ఇక్కడ ఉత్పత్తి చేస్తాడు ఉద్యమదారుడు. మరి ఓక్యూ దగ్గర యావరేజ్ కాస్ట్ మార్జినల్ కాస్ట్ రెండు ఖండించుకున్నాయి, ఇక్కడ ఉత్పత్తి గరిష్ట స్థాయి ఇక్కడే గరిష్ట స్థాయికి చేరుకుంది. తర్వాత ఒకవేళ ఉత్పత్తి కొనసాగిస్తే ఏమైందంటే సగటు వ్యయం కంటే ఉపాంత వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ యావరేజ్ కాస్ట్ కంటే మార్జినల్ కాస్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి ఉత్పత్తిగా కొనసాగించడు. నెక్స్ట్ చూద్దాం రాబడి. రాబడి అంటే అర్థం ఒకసారి చూద్దాం. వ్యయాలు రాబడులు అనేవి ఒక ఉద్యమదారునికి ఉత్పత్తి నిర్ణయించడంలో లాభ నష్టాలను తెలపడంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. ఎందుకంటే ఒక ఉద్యమదారుడు తాను ఉత్పత్తి కొనసాగించొద్దా దేని మీద ఆధారపడి ఉంటుంది, రాబడి మీదే ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ ఇన్కమ్ వస్తుందనుకోండి ఆ ఉత్పత్తి కొనసాగిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనము మిర్చి పంట వేసినాం, మనకు ఎక్కువ లాభం వస్తుందనుకోండి మళ్ళీ నెక్స్ట్ టైం మిర్చి వేస్తాం, అంటే ఇక్కడ రాబడి మీదే ఆ యొక్క ఉత్పత్తి ప్రొడక్షన్ అనేది ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ మొత్తం రాబడి. మొత్తం రాబడి అంటే టోటల్ రెవెన్యూ. టోటల్ రెవెన్యూ ఎట్లా వస్తుంది, మొత్తం రాబడి మార్కెట్లో వస్తువు ధర మీద, అమ్మిన ఉత్పత్తి పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది. టోటల్ రెవెన్యూ దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే మార్కెట్లో వస్తువు ధర తర్వాత అమ్మిన పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వస్తువు ధర 10 రూపాయలు, మార్కెట్లో ఎన్ని అమ్మినాం, ఒక 10 వస్తువులు అమ్మినాం అనుకోండి, 10 × 10 అంటే అమ్మిన వస్తువులు ఇంటూ ఉత్పత్తి పరిమాణం వేస్తే ఏమవుతుంది, మొత్తం రాబడి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 వస్తువులు ఉత్పత్తి చేసినాం, ధర ఎంత ఉంది, ఒక్కొక్క వస్తువు ధర 10 రూపాయలు, 10 × 10 = 100. ఈ 100 అనేది టోటల్ రెవెన్యూ. నెక్స్ట్ ఉపాంత రాబడి. ఉపాంత రాబడి అంటే మార్జినల్ రెవెన్యూ. ఒక వస్తువును అదనంగా అమ్మినప్పుడు వచ్చే రాబడిని ఉపాంత రాబడి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువుని అమ్మితే మనకు 20 రూపాయలు వచ్చింది, మూడో వస్తువును కూడా మరొక వస్తువుని అమ్మినాం అనుకోండి, ఫస్ట్ 20 రూపాయలు వచ్చింది ఒక వస్తువుని అమ్మితే, మరొక వస్తువుని అమ్మితే 25 రూపాయలు వచ్చింది అనుకోండి. ఇక్కడ మార్జినల్ రెవెన్యూ ఎంత అంటే 25 - 20 అంటే రెండో వస్తువుని అమ్మడం ద్వారా అదనంగా అతనికి ఎంత వచ్చింది, ఆదాయం 5 రూపాయలు వచ్చింది. 25 - 20 = 5. ఈ 5 అనేది మార్జినల్ రెవెన్యూ అని చెప్తాం. అదేవిధంగా ఈ రాబడి ఉపాంత దీని మీద మనకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతుంటాడు. నెక్స్ట్ వీటి తర్వాత మళ్ళొకసారి మనకు ఈ యావరేజ్ కాస్ట్ మార్జినల్ కాస్ట్ మీద ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. ఎగ్జామ్లో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే యావరేజ్ కాస్ట్ ఓక్యూ ఉత్పత్తికి ముందు ఎట్లా ఉంది అంటాడు. ఎట్లా ఉంది, తక్కువగా ఉంది. ఇక్కడ ఓక్యూ ఉత్పత్తి కంటే ముందు ఓక్యూ ఉత్పత్తి వరకు యావరేజ్ కాస్ట్ ఎక్కువగా ఉంది, మార్జినల్ కాస్ట్ ఎట్లా ఉంది, తక్కువగా ఉంది. మార్జినల్ కాస్ట్ వ్యయాల మీద ఎక్కువగా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. దీని తర్వాత రాబడి అంటే ఏం చెప్పాము, మొత్తం ఒక ఉద్యమదారుడు ఒక వస్తువుల్ని అమ్మినప్పుడు మార్కెట్లో ఆ లాభ నష్టాల మీద ఇది ఆధారపడి ఉంటుంది. వ్యయాలైనా రాబడులైనా ఉద్యమదారుని యొక్క ఉత్పత్తిని డిసైడ్ చేస్తుంది. ఒకవేళ లాభం వస్తే ఉత్పత్తిని కొనసాగిస్తుంటాడు, లాభం రాకుంటే ఉత్పత్తిని ఏం చేస్తున్నాడు, తగ్గిస్తూ ఉంటాడు. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు ఉపాంత వ్యయం ఒకసారి పరిశీలిద్దాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపాంత వ్యయం గురించి కూడా అడుగుతుంటాడు. ఉపాంత వ్యయం అంటే ఏంటంటే ఒక అదనపు యూనిట్ నుండి వచ్చే వ్యయాన్ని ఉపాంత వ్యయం అని చెప్తాం. ఒక అదనపు యూనిట్ నుండి వచ్చేదాన్ని ఉపాంత వ్యయం అని చెప్తూ ఉంటాము. ఇది చాలాసార్లు ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగాడు. ఎట్లా అడుగుతాడు అంటే ఉపాంత వ్యయము ఎలా తెలుస్తుంది అంటాడు. ఒక ఎగ్జాంపుల్ కూడా ఇస్తాడు. ఉపాంత వ్యయం అంటే 10 వస్తువులు 10 మంది కార్మికుల్ని ఒక పొలంలో 10 మందిని ఒక పొలంలో తీసుకున్నాం. అప్పుడు ఎంత అయింది అంటే వ్యయము 100 రూపాయలు అయింది. 11వ వ్యక్తిని కూడా తీసుకున్నాం అనుకోండి,
వ్యయం ఎంత అయిందంటే 120 అయింది అనుకోండి. ఈ 120 మైనస్ 100 ఎంత అయింది? 20. ఈ 20 అనేది మార్జినల్ కాస్ట్గా మనం చెప్తూ ఉంటాము. నెక్స్ట్ ఎగ్జామ్లో క్వశ్చన్ ఇంకోటి ఎట్లా వస్తుందంటే సగటు వ్యయానికి ఉపాంత వ్యయానికి వ్యయం అనేది ఎట్లా డిసైడ్ చేయబడుతుంది? యావరేజ్ కాస్ట్ మార్జినల్ కాస్ట్ మీద అడుగుతుంది. సగటు వ్యయం అనేదేమో ఒక వస్తువు ఉత్పత్తి చేయడానికి అయ్యే వ్యయం సగటు వ్యయం చెప్తుంది. సగటు వ్యయం ఏం తెలియజేస్తుంటే ఒక వస్తువు ఉత్పత్తి చేయడానికి అయ్యే వ్యయాన్ని ఇది తెలియజేస్తుంటుంది. అదేవిధంగా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్లా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. ఉత్పత్తి వ్యయం ఈ రెండు ఉన్నాయి. ఈ ఉత్పత్తి ఓఎక్స్ అక్షం మీద ఇక్కడ ఉత్పత్తిని తీసుకున్నాము, ఓవై అక్షం మీద ఏం తీసుకుందాం? వ్యయం తీసుకుందాం. అయితే ఎగ్జామ్లో క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే ఫిక్స్డ్ కాస్ట్ కర్వ్ అంటే స్థిర వ్యయ రేఖ ఎలా ఉంటుంది? ఓవై అక్షానికి సమాంతరంగా ఉంటుందా, ఓఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంటుంది అంటాడు. ఎట్లా ఉంది? ఇక్కడ ఓఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంది. ఇది స్థిర వ్యయం. ఎందుకు అంటే ఒక ఉద్యమదారుడు ఏదైనా ఒక వస్తువును ఉత్పత్తి చేయాలి అంటే భూమి కొనాలి, భవనాలు నిర్మించుకోవాలి, యంత్ర పరికరాలు కొనాలి. ఇది ఉత్పత్తి చేసినా చెయ్యకుండా ఎట్లా ఉంటుంది? స్థిరంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు అనుకోండి, ఈ 1,00,000 రూపాయలు అనేది ఎట్లా ఉంటుంది? స్థిరంగా ఉంటుంది. కాబట్టి ఉపాంత వ్యయం అనేది ఇక్కడ స్థిరంగా ఉంటుంది. మరి అదేవిధంగా టోటల్ కాస్ట్ అనేది ఎట్లా వస్తుంది? మనకు ఎగ్జామ్లో చాలాసార్లు అడుగుతాడు. టోటల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు మార్జినల్ కాస్ట్, ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ వేరియబుల్ కాస్ట్, ఈ విధంగా టోటల్ కాస్ట్ కూడా. టోటల్ కాస్ట్ రేఖ పైనే ప్రారంభమైంది. దేనిపైన ప్రారంభమవుతుంది అంటాడు. దేనిపైన ప్రారంభమైంది? స్థిర వ్యయం నుంచే టోటల్ కాస్ట్ ప్రారంభమవుతుంది. మొత్తం వ్యయం ఎక్కడ ప్రారంభమైంది? ఉత్పత్తి 0 ఉన్నా కానీ, ఉత్పత్తి 0 ఉన్నా కానీ అక్కడ మొత్తం వ్యయం అనేది ఉంటుంది. ఎంత ఉంటుంది మొత్తం వ్యయం? మొత్తం వ్యయం ఎంత ఉంటుంది అంటే స్థిర వ్యయం ఎంత ఉంటుందో మొత్తం వ్యయం అంత ఉంటుంది. అందుకోసమే ఈ పటంలో మీరు చూడండి, ఉత్పత్తి 0 ఉన్నా కానీ మొత్తం వ్యయం ఎంత అయింది? 30 నుంచి స్టార్ట్ అయింది. 30 అనేది ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్. ఈ మొత్తం వ్యయం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఇక్కడ మనకున్న ఈ ఫిక్స్డ్ కాస్ట్ నుంచి ప్రారంభమవుతుంది. అదేవిధంగా మరి వేరియబుల్ కాస్ట్ ఎట్లా ఉంటుంది? వేరియబుల్ కాస్ట్ అనేది ఉత్పత్తి పెరిగితే పెరుగుతుంది. ఉత్పత్తి 0 అయితే వేరియబుల్ కాస్ట్ 0, ఉత్పత్తి పెరుగుతూ ఉంటే వేరియబుల్ కాస్ట్ పెరుగుతుంది. ఉత్పత్తి 0 ఉన్నప్పుడు చర వ్యయం 0 ఉంటుంది. ఉత్పత్తి 10 యూనిట్లు అయినప్పుడు ఇక్కడ వేరియబుల్ కాస్ట్ మారుతుంది. ఉత్పత్తి అనేది పెరుగుతూ ఉంటే వేరియబుల్ కాస్ట్ కూడా పెరుగుతూ ఉంటుంది. మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఎట్లా వస్తుంది అంటే వేరియబుల్ కాస్ట్ అనేది దేన్ని బట్టి మారుతూ ఉంటుంది అంటాడు. దేన్ని బట్టి మారుతూ ఉంటుంది? మనకు ఉత్పత్తిని బట్టి వేరియబుల్ కాస్ట్ మారుతూ ఉంటుంది, చర వ్యయం అనేది మారుతూ ఉంటుంది. మనం ఇప్పుడు టోటల్గా ఒకసారి ఈ పాఠంలో ఏమేమి పరిశీలించామో ఒకసారి ఆలోచిద్దాం. ఫస్ట్ ఏం పరిశీలించాము అంటే సప్లై అంటే ఏంది చూసాం. సప్లై అంటే ఏంది? ఒక మార్కెట్లో ఒక ఉద్యమదారుడు తాను ఏదైతే అమ్మదలిచాడో, ఏదైతే అమ్మ చూపాడో అంటే నిర్ణీత ధర వద్ద, వివిధ ధరల వద్ద ఎంతెంత వస్తు పరిమాణాన్ని అమ్మ చూపాడో తెలియజేసేదాన్ని ఇక్కడ సప్లై అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో అతడు ఒక 100 యూనిట్లు అమ్మ చూపాడు అనుకోండి నిర్ణీత ధరల వద్ద. అంటే ఈ 100 రూపాయలు ఒక వస్తువు ధర 50 రూపాయలు ఉంది. 50 రూపాయలు ఉన్నప్పుడు 100 వస్తువులు అమ్మడానికి సిద్ధంగా ఉన్నాడు. వస్తువు ధర 60 అయింది, అమ్మడానికి 150 వస్తువులు అమ్మ చూపాడు. వస్తువు ధర 200 అయింది, అతడు అమ్మడానికి 300 వస్తువులు చూపాడు. అంటే వస్తువు ధర పెరుగుతూ ఉంటే మార్కెట్ సప్లై పరిమాణం పెరుగుతుంది. అందుకోసమే ఇక్కడ క్వశ్చన్ ఎట్లా వస్తుంది అంటే వస్తువు ధరకి సప్లై పరిమాణానికి ఏ సంబంధం ఉందని క్వశ్చన్ అడుగుతాడు. వస్తువు ధరకి సప్లై పరిమాణానికి ఏ సంబంధం ఉంది అంటే ధనాత్మక సంబంధం ఉంది. వస్తువు ధర పెరిగితే సప్లై పెరుగుతుంది, వస్తువు ధర తగ్గితే సప్లై తగ్గుతుంది. అదేవిధంగా ఈ సప్లై అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటాడు. దేని మీద ఆధారపడి ఉంటుంది? ధర మీద ఆధారపడి ఉంటుంది. మరి మిగతా అంశాలన్నీ స్థిరంగా ఉంటాయి అని భావిస్తాం. మిగతా అంశాలు అంటే ఏంది? ప్రత్యామ్నాయ పూరక వస్తువులకు సంబంధించినవి, తర్వాత ఇక్కడ సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించినవి, వాతావరణ అంశాలకు సంబంధించినవి, ఇవన్నీ కూడా దానికి సంబంధించిన అంశాలు. మరి టోటల్గా మనకి ఇక్కడ ఈ లెసన్లో ఎట్లా క్వశ్చన్స్ వస్తాయంటే సప్లై అంటే ఏంది, సప్లై నిర్ణయించే కారకాలు ఏంది, అదేవిధంగా సప్లైకి సంబంధించిన ఒక వస్తువు సప్లైని ఏ విధంగా నిర్ణయించబడుతుంది, ధరకు సప్లైకి ఏ విధమైన సంబంధం ఉంది, అదేవిధంగా వ్యయం అంటే ఏంది, ఏ వ్యయ రేఖలు ఉన్నాయి, ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంది, టోటల్ కాస్ట్ అంటే ఏంది, వేరియబుల్ కాస్ట్ అంటే ఏంది,
ఈ విధంగా వ్యయ రేఖల మీద, తర్వాత రెవెన్యూ మీద, రాబడి మీద. కాబట్టి మనము ఏం చేయాలి అంటే ప్రీవియస్ బిట్స్ ఒకసారి చూసుకుని దీన్ని ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ ముఖ్యమైన మనకు అంశాలు ఎక్కడ బిట్స్ వస్తాయి అనేది కూడా స్ట్రెచ్ చేయడం జరిగింది. వాటిని ఒకసారి మళ్ళీ రీకాల్ చేసుకోండి.